లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నది ఏంటి? మార్నింగ్ లేవగానే ఓట్స్ తింటేనే హెల్దీయా, కీన్వా తినాలా లంచ్ కి, ఇవన్నీ ఏం చేయక్కర్లేదు. మనం ఎవ్రీడే తినే ఫుడ్స్ లోనే స్లైట్ ట్వీకింగ్ చేసుకుంటే సరిపోతుంది. గట్ హెల్త్ బెటర్ చేసుకోవాలి అంటే డీవార్మింగ్ తో స్టార్ట్ చేయాలా, లేదంటే గట్ బ్యాక్టీరియా కావాల్సింది ఏంటి? ఫైబర్. అది మిస్ అవుట్ అయిపోయి నేను ఎవ్రీడే ఒక ప్రోబయోటిక్ డ్రింక్ తాగుతాను అని అంటే యూజ్లెస్ కదా. ప్రోటీన్ మీద లాట్ ఆఫ్ రీసెర్చ్ హ్యాపెన్. వే ప్రోటీన్ కూడా మంచిది కాదని చెప్తారు చెప్పిన వాళ్ళే. ఐఎమ్ షూర్ 90% ఇండియన్స్ ప్రోటీన్ డెఫిషియెంటే ఉంటారు. వాళ్ళు హార్డ్లీ రోజు మొత్తంలో 30-35 గ్రామ్స్ ప్రోటీన్ కంటే తినరు. బట్ క్రియాటిన్ ఇస్ నాట్ బ్యాడ్ ఇస్ వాట్ యు సేయింగ్. క్రియాటిన్ తీసుకున్నప్పుడు 4 లీటర్స్ వాటర్ ఇస్ ఇంక్లూడ్. లేకపోతే డైరెక్ట్లీ పీసీఓడి ఒకటి, ఇన్ఫర్టిలిటీ ఒకటి, అండ్ వీటి మీద ఎక్కువ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. మనకి పీరియడ్స్ రావాలి అని అంటే ఎగ్ రిలీజ్ అవ్వాలి. ఎగ్ రిలీజ్ అవ్వాలి అంటే ఇనఫ్ వైటమిన్ డి ఉండాలి. సో వైటమిన్ డియే లేదు, ఎగ్ రిలీజ్ అవ్వదు. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామా, ఓసీ పిల్స్ తీసుకున్నామా, పీరియడ్స్ వస్తున్నాయా, అంతే. వాళ్ళకి వచ్చే కన్సీవ్ అవ్వడానికి ఎనీవే హెల్ప్ అవ్వదు. మెన్ లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ స్టడీస్ అని ఒకటి ఉంటుంది, దాని వల్ల అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ఓకే, సో వీ నీడ్ దట్ అవేర్నెస్ దట్ మెన్ షుడ్ ఆల్సో గెట్ టెస్టెడ్. కార్టిసాల్ లెవెల్స్ పెరగడం వల్ల అపారెంట్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ దట్స్ హ్యాపెనింగ్ టు యువర్ బాడీ. కార్టిసాల్ ఏంటంటే ప్రో ఇన్ఫ్లమేటరీ, బాడీలో ఎక్కడైనా కూడా ఇన్ఫ్లమేషన్ ని ట్రిగర్ చేస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్ట్రెస్. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా బెటర్ గా చేసుకోవచ్చు? అసలు ఫస్ట్ మీరు ఉన్న స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ నుంచి యూ హ్యావ్ టు గెట్ అవుట్. లేచిన వెంటనే ఫోన్ కాదు, బాల్కనీలోకి వెళ్ళి సన్లైట్ చూడండి. ఇనీషియలీ మీ కార్టిసాల్ లెవెల్స్ డౌన్ అవుతాయి. డాక్టర్ క్లినిక్ లో కూర్చొని చెప్తే వినరు, అదే మాట ఇన్స్టాగ్రామ్ లో వచ్చే డాక్టర్ చెప్తే ఖచ్చితంగా వింటారు. హాయ్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఎంట్ మనీ. ఐఎమ్ అనుష, యువర్ హోస్ట్. ఈ రోజు మనతో ఉన్నది డాక్టర్ శ్వేత గారు. హోమియో టాక్స్ అన్న పేజ్ తోటి మనకి చాలా యూస్ఫుల్ కాంటెంట్ ఇస్తూ ఉన్నారు. సో నేను రీచ్ అవుట్ అవ్వడం అన్నది జరిగింది అండ్ షీ వాజ్ హ్యాపీ టు జాయిన్ అస్. షీఈ్ అ హోమియో ఫిజిషియన్, బట్ షీఈ్ హియర్ టు టాక్ అబౌట్ మనకి యూస్ఫుల్ అయిన లిటరలీ అన్ని టాపిక్స్ గురించి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇద్దరం ఇప్పుడు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. వెల్కమ్ శ్వేత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. హాయ్ అనుష, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ తెలుగులో మనము ఇలా ఒక గుడ్ కాంటెంట్ ఇవ్వడానికి మీరు చేసే ఎఫర్ట్ ఐ రియలీ అప్రిషియేట్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మెడిసిన్ హెల్త్ గురించి అంటే అగైన్ డిస్క్లైమర్ ఇచ్చేస్తాను, నాకు అవగాహన చాలా తక్కువ. ఆల్దో ఐ హ్యావ్ 2 డాక్టర్స్ ఇన్ మై ఫ్యామిలీ. మా చెల్లి కార్డియాక్ సర్జన్, మై మామ్ ఇస్ అ ఫిజియోథెరపిస్ట్. సో లైఫ్ స్టైల్ పరంగా నాకు ఎక్కువ తెలిసింది ఇన్స్టాగ్రామ్ ద్వారానే. సో డిస్క్లైమర్ ఏంటంటే నాకు చాలా తక్కువ తెలుసు. బట్ కొన్ని టాపిక్స్ జనాలు ఎక్కువ యూస్ఫుల్గా ఏం ఫీల్ అవుతున్నారన్నా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, వాటి గురించి మాట్లాడదాం. బట్ ఫస్ట్ థింగ్ నాకు క్యూరియస్ ఏంటి అంటే వై కాంటెంట్ క్రియేషన్? అంటే ఇప్పుడు మీరే అన్నారు మీ ఇంట్లో 2 డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పింది ఏనాడైనా మీరు విన్నారా? వినరు. మా ఇంట్లో వాళ్ళు కూడా వినరు. వాళ్ళు ఏం చేస్తారు, నాకు వాట్సాప్ లో ఒక వీడియో వచ్చింది, నేను అదే కరెక్ట్ అని ఫాలో అవుతాను అంటారు. సరే నేను కూడా వాట్సాప్ వీడియో లాగే మారిపోయి వచ్చి చెప్తాము అని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు మై వీడియోస్ గెట్ షేర్డ్ ఇన్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్. అప్పుడు వింటున్నారు కదా. ఓన్లీ వీడియో కాంటెంట్ ఇస్ ద రెఫరెన్స్ అంతే. వెరీ నైస్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో వచ్చిందే ఫ్యాక్ట్ అంతే. ఏ డాక్టర్ క్లినిక్ లో కూర్చొని చెప్తే వినరు, అదే మాట ఇన్స్టాగ్రామ్ లో వచ్చే డాక్టర్ చెప్తే ఖచ్చితంగా వింటారు. గుడ్ పాయింట్. బట్ మీ జర్నీ గురించి చెప్పండి. కాంటెంట్ క్రియేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్? 1 year అయింది స్టార్ట్ చేసి. ఇనీషియలీ ఉంటుంది కొంచెం, ఒక 4-5 months పట్టింది కొంచెం వ్యూస్ రావడము అది. బట్ దెన్ ఇట్ బూమ్డ్. సో బాగా లాస్ట్ 8 months లోనే ఇప్పుడు వీఆర్ అరౌండ్ 213,000 ఫాలోవర్స్. అమేజింగ్. ఐఎమ్ షూర్. అంటే అంత ఇట్స్ నాట్ అ కేక్ వాక్. అంటే ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఐఎమ్ ఆల్సో యునో గెటింగ్ ఇన్ టచ్ విత్ అ లాట్ ఆఫ్ అదర్ కాంటెంట్ క్రియేటర్స్. ఇట్స్ నాట్ ఈజీ. సో అమేజింగ్ జాబ్, కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. థ్యాంక్ యూ. మీ కాంటెంట్ కూడా చూసాను, ఇట్స్ వెరీ అంటే క్విక్ టిప్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఏ ఇష్యూస్ మీద అయితే మనం సఫర్ అవుతున్నాము అన్న రెగ్యులర్ బేసిస్ అన్న టాపిక్స్ తీసుకొని మాట్లాడుతున్నారు. ఒక బ్రాడ్ టాపిక్ తో స్టార్ట్ చేద్దాం, లైఫ్ స్టైల్ అన్నది. దాని తర్వాత చిన్న టాపిక్స్ లోకి వెళ్దాము. ఇప్పుడు మనం చూసుకుంటుంటే a lot of us are having desk jobs. 9 to 5 ఉన్నది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నది ఒక పెద్ద ప్రాబ్లం అని చెప్పి ఇట్ కుడ్ బి ఒబేసిటీ, క్యాన్సర్, ఏ చూసుకున్నా సరే, పీసీఓడి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ మనం వినేది మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి, యాక్టివ్గా ఉండాలి, ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి అని చెప్పి వింటాం ఇవన్నీ. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అంటే సంబడి లైక్ మీ లైక్ అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు సార్? లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ చేసేసి అంటే ఫస్ట్ ఇయర్ లైక్ ఓ మై గాడ్ వాట్ ఆమ్ ఐ డూయింగ్ సో రాంగ్ అన్నట్టు అనిపిస్తుంది.
సో మీ దగ్గరికి వచ్చినప్పుడు మనం బ్రేక్ డౌన్ చేద్దాం, సింప్లిఫై చేద్దాం. లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నవి ఏంటి? సో ఫస్ట్లీ మీకు లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ చేంజెస్ చెప్పుకోమని చెప్పే డాక్టర్ మీకు దొరికానంటేనే యు ఆర్ వెరీ లక్కీ. ఓకే. బికాస్ అందరు డాక్టర్స్ మీ లైఫ్ స్టైల్ ఫిక్స్ చేసే అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. మీకు ఈ ప్రాబ్లం వచ్చిందా, ఈ టాబ్లెట్ రాసి ఇచ్చేస్తాను వాడుకోండి. సో ఫస్ట్ ప్లేస్లో అలాంటి డాక్టర్స్ దొరకడం అనేది యు ఆర్ గిఫ్టెడ్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ అనేది మీరు అన్నట్టు చాలా పెద్ద టాపికే. కాకపోతే లైఫ్ స్టైల్ అనే దాన్ని ఒక పెద్ద కొండలాగా చూడకుండా వన్ స్టెప్ ఎట్ అ టైం. ఒక్కసారి ఇవాళ నుంచి ఏం చేయొచ్చు, అంటే ఇవాళ కంటే నేను రేపు బెటర్గా ఎలా ఉండగలను, అది చిన్న మనము తినే విధానం గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అంటే మన ప్లేట్ ఎలా ఉండాలి, మనం తినే ఫుడ్ ఎలా ఉండాలి. అదే ఇడ్లీ తింటూ కూడా అన్హెల్దీగా తినొచ్చు, హెల్దీగా కూడా తినొచ్చు. ఓకే. జస్ట్ ప్రపోర్షన్స్. సో ఇంతకు ముందర 4 ఇడ్లీస్ 5 ఇడ్లీస్ తినేసి ఇంత చట్నీ తినేసే బదులు దాన్ని మనం బ్రేక్ డౌన్ చేసి 2 ఇడ్లీస్, ఒక ప్రోటీన్ కోసం యూ కెన్ హ్యావ్ ఒక 1 to 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే ఏదైనా స్ప్రౌట్స్ యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎక్కువ వెజిటేబుల్స్ ఉండే సాంబార్. అదే ఇడ్లీ తింటున్నాం కదా, ఇదే లైఫ్ స్టైల్ చేంజ్. దీనికి అంటే ఇంకేం చేసేయచ్చు, లేదా నేను మార్నింగ్ లేవగానే ఓట్స్ తింటేనే హెల్దీయా, కీనువా తినాలా లంచ్కి, ఇవన్నీ ఏం చేయక్కర్లేదు. మనం ఎవ్రీడే తినే ఫుడ్స్లోనే స్లైట్ ట్వీకింగ్ చేసుకుంటే సరిపోతుంది. అదే లంచ్లో మనకు ముందు అన్నం పెట్టుకోవడం అలవాటు, అన్నం ఎక్కువ పెట్టేసుకుంటాం, ఇంత కొంచెం కూర. దాని బదులు ప్రపోర్షన్స్లో 4 parts చేసుకుని 1 partలో రైస్, 1 partలో మనకి పప్పు కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ మీట్ ప్రోటీన్ కోసము, 1 bowl ఆఫ్ కర్డ్ ఫర్ ప్రోబయోటిక్స్, మన గట్ బాగుండడం కోసం. అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి 1 cup ఆఫ్ కర్డ్. ఇంకొక మేజర్ పోర్షన్లో ఫైబర్ కోసం అదే కర్రీ. ఇప్పుడు ఎంత బ్యాలెన్స్డ్గా ఉంది ప్లేట్. అదే అన్నం, పప్పు, కూర, పెరుగు, కానీ ఏది ఎంత తింటున్నాం ప్రపోర్షన్. సో అదే. అండ్ డిన్నర్కి వచ్చేసరికి లో కార్బ్ పెట్టుకోవడం. అంటే ఇప్పుడు అసలు నో కార్బ్ అనేది చాలా పెద్ద ఫ్యాడ్ ఇప్పుడు. అసలు నేను 6 అయితే కార్బ్స్ తినను అనేది చాలా ఫ్యాన్సీ. తినచ్చు కార్బ్స్, మేబీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినచ్చు. సింపుల్గా వచ్చే రైస్ కంటే కూడా ఉప్మాస్ లాంటివి, ఇప్పుడు హోల్ వీట్ రవ్వతో మనం చేసుకుంటే ఉప్మా, దాంట్లో ఎక్కువ వెజిటేబుల్స్ తక్కువ రవ్వ యాడ్ చేసుకుంటే కాంప్లెక్స్ కార్బ్స్ ప్లస్ ఫైబర్. సో ఇట్ ఈస్ అ గుడ్ మీల్. దాంతోపాటు చక్కగా మళ్ళీ ఇంకొక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తాగేమంటే అగైన్ గుడ్ బ్యాక్టీరియా. ఇదే లైఫ్ స్టైల్. ఇందులో అసలు మనం చేయలేకపోయింది ఏముంది ఇందులో. ఈ మధ్యలో అన్నెసెసరీ స్నాకింగ్ చేయము, ఎందుకంటే మనకు ప్రతి మీల్లో మంచి ప్రోటీన్ ఉందంటే యూఆర్ ఫుల్ ఫర్ 3-4 hours. మనకి అదే అన్నం ఇంత అన్నం తినేసాము అంటే ఆ అన్నం 1.5 hourలో డైజెస్ట్ అయిపోతుంది, మనకి గంటకి ఆకలిస్తుంది. ఇంకోటి ఏదో అన్నెసెసరీ చిప్స్, బిస్కెట్స్ స్నాక్ చేస్తూ ఉంటాం. ఇంత ఫుల్గా తిన్నప్పుడు ఆ 3 mealsతో సరిపోతుంది. మేబీ 1 or 2 fruits ఆ మధ్యలో స్నాక్ లాగా యాడ్ చేసుకుంటే వీఆర్ గుడ్ టు గో. ఈ మధ్యలో ఆఫ్టర్ అ మీల్ ఏదైతే మనకి ముందు చెప్పేవాళ్ళు కదా, తిన్నాక 100 అడుగులైనా నడవాలి అని, అదే చేస్తే అయిపోతుంది 100 బదులు. బికాస్ వాళ్ళు రోజంతా పని చేస్తూ తిన్నాక నడవాలి అనుకునేవాళ్ళు, మనం రోజంతా కూర్చుని ఉంటున్నాం. సో ఇప్పుడు 100 కాదు 1000 అడుగులు వేయాలి. 10 minutes పడుతుంది అంతే. సో 10-minute వాక్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. దీన్ని నేను ఎక్సర్సైజ్ స్నాకింగ్ లాగా చెప్తాను. సో తిన్నాక ఫుడ్ స్నాక్ కాదు, ఎక్సర్సైజ్ స్నాక్ చేయండి అని. సో 3000 steps ఇలానే అయిపోయాయి రోజులో. ఇంకొక 6000 మార్నింగ్ ఒక 20 minutes, డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక 20 minutes వాక్, అయిపోయింది కదా లైఫ్ స్టైల్ ఫిక్స్. సో అది సింపుల్ వే టు కరెక్ట్ యువర్ ఫుడ్. ఇది యాక్చువల్లీ వెరీ వెరీ డూయబుల్. అండ్ ఇక్కడ కొంచెం నేను మేనేజ్మెంట్ ఇది యాడ్ చేస్తాను. ఏంటి అంటే ఎనీ హ్యాబిట్ మనం ఇన్కల్కేట్ చేసుకోవడానికి Day 1 కష్టంగా ఉంటుంది, Day 2 కష్టంగా ఉంటుంది, కానీ ఒకసారి అది చేస్తూ ఉంటే ఇంకా అదే లైఫ్ స్టైల్. రిపీటెడ్గా చేస్తుంటే, ఇప్పుడు మీరు ఇడ్లీల గురించి చెప్పారు కదా, నేను ఐ టోల్డ్ యూ దట్ ఐ లాస్ట్ ఓవర్ 30 kgs ఇన్ ద లాస్ట్ 2 years. సో ఇదే క్యాలరీస్ చూడడం స్టార్ట్ చేశాను నేను. వెన్ ఐ స్టార్టెడ్ దిస్, ఏది ఎంత క్యాలరీస్ నేను ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాను అని చూసి క్యాలరీ డెఫిసిట్లోనే ఉండడానికి ట్రై చేశాను. ఓకే, ఈవెన్ ఇఫ్ ఐ వాజ్ హ్యావింగ్ షుగర్స్, ఈవెన్ ఇఫ్ ఐ వాజ్ ఈటింగ్ అవుట్, క్యాలరీ కంట్రోల్లోని ఉండడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ లూజింగ్ వెయిట్, క్యాలరీ డెఫిసిట్. ఇడ్లీలు చట్నీ అని అన్నారు కదా, మనందరికీ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ 2 ఇడ్లీలు ఒకే దోశ తిన్నా సరే ఇంత చట్నీ తింటే చట్నీలోనే హైయెస్ట్ క్యాలరీస్. కరెక్ట్. సో చట్నీ క్యాలరీస్ నాకు తెలిసేది కాదు ఇంతకుముందు. చట్నీ ఇడ్లీలు తక్కువ తిందాం, చట్నీ ఎక్కువ వేసుకుందాం అని చెప్పి కొబ్బరి చట్నీ 2-3 గరిటలు వేసేసుకొని ఫుల్ నానబెట్టేసి ఇడ్లీలు తినేస్తే ఇంకా క్రేజీ క్యాలరీస్ అది అసలు.
సో క్యాలరీస్ చూసుకుంటుంటే అయిపోద్ది. బట్ మీరు ఇప్పుడు చెప్పారు కదా ఎక్సర్సైజ్ షుడ్ బీ లైక్ యువర్ స్నాక్ రైట్ ఆఫ్టర్ అని చెప్పి. అ లాట్ ఆఫ్ పీపుల్ దట్ ఐ నో ఇంక్లూడింగ్ మీ తిన్న వెంటనే షుగర్ క్రేవింగ్స్ వస్తాయి. ఇస్ దట్ యూ టు? లేదు, నాకు రాదు. బికాస్ ఐ హ్యావ్ గుడ్ ప్రోటీన్. అంటే అదే ఇందాక చెప్పాను కదా, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటే మనకి సెటైటీ అనేది వస్తుంది, స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఓకే. అప్పుడు మనకి ఏదైతే మనకి ఆ హంగర్ కాజ్ చేసే హార్మోన్ ఉంటుందో అది మనకి రిలీజ్ అవ్వదు. ఓకే. సో మీకు స్టమక్ ఫుల్ అవ్వట్లేదు కాబట్టి షుగర్ క్రేవింగ్ వస్తుంది. సో అదే ప్రోటీన్ ఇంకొంచెం యాడ్ చేసుకొని అండ్ ఇంకొంచెం ఎక్కువ కర్రీ తిన్నారంటే మీకు అది తినేటప్పటికి ఎంత ఫుల్ అయిపోతుంది అంటే నెక్స్ట్ 3 hours యూ విల్ నాట్ ఫీల్ హంగ్రీ. ఓకే. సో దీన్ని కొంచెం జూమ్ ఇన్ చేసి లెట్స్ సింప్లిఫై ఇట్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సంబడి హూ నీడ్స్ సంథింగ్ స్వీట్. నేను తిన్న వెంటనే నాకు స్వీట్ ఏదో ఒకటి కావాలి. ఓకే. ఓకే. నేను ఇమీడియట్గా ఇప్పుడు నేను అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ప్రోటీన్ 100 grams ప్రోటీన్ తీసుకున్నా సరే, అంటే చికెన్ 100 grams కానీ పన్నీర్ ఆర్ సోయా చంక్స్ 100 grams తీసుకున్నా కానీ నాకు ఇనీషియల్గా షుగర్ క్రేవింగ్స్ అన్న ఇంకొన్ని రోజులు ఉన్నాయి. ఎందుకంటే అది అలవాటు వల్ల. యువర్ మైండ్ ఓవర్ మ్యాటర్ అంటారు కదా. సో లైక్ ఈవెన్ ఇఫ్ మై బాడీ ఈస్ ఫీలింగ్ కంటెంట్, మై హెడ్ ఇస్ ఆస్కింగ్ మీ ఫర్ షుగర్. సో ఈ ఎఫెక్ట్ వేర్ ఆఫ్ చేయడానికి నాకు బేబీ స్టెప్స్ ఏంటి అంటే షుగర్కి డైరెక్ట్గా రీచ్ అవుట్ అవ్వకుండా నా బాడీకి ఆ ప్రోటీన్ తీసుకొని నేను హ్యాపీగా ఉండాలి అనడానికి ఎట్లా లైక్ ఐ షుడ్ కమ్ టు దిస్ స్టేజ్ దట్ లైక్ షుగర్ అవసరం లేదు. సో ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఆ తినే షుగర్ని తగ్గించడం. డైరెక్ట్ రీప్లేస్ చేశారనుకోండి, అప్పుడు ఆ సెకండ్ తినేది ఇది హెల్దీ కదా అని ఎక్కువ తింటారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు మీకు ఒక చిన్న బెల్లం ముక్క లేదా ఒక చిన్న స్వీట్ పీస్ లేదా ఒక స్పూన్ షుగర్ తీసుకుంటే సరిపోయేది. ఇప్పుడు బాగుంది అంటే ఇది హెల్దీ అని చెప్పి ఒక 4-5 డేట్స్ ఆర్ లేకపోతే హెల్దీ నేను ఇంట్లో చేసుకున్న డ్రై ఫ్రూట్ లడ్డు అని చెప్పి అది తినడం స్టార్ట్ చేశారనుకోండి, ఒక డ్రై ఫ్రూట్ లడ్డూలో ఎంత ఉంటాయి? 200 calories పైన ఉంటాయి. 1/2 teaspoon షుగర్లో హార్డ్లీ 50 calories ఉంటాయి. ఏది బెటర్? సో ఇంతకు ముందర 2 స్పూన్లు షుగర్ వేసుకునే బదులు 1/2 teaspoon షుగర్ జస్ట్ నాలుకకి తెలిసేంత అలా చేసుకున్నా చాలు కదా. సో అది బేబీ స్టెప్. దాని నుంచి ఆ క్రేవింగ్ తగ్గిన తర్వాత మేబీ ఒక డేట్ తింటే సరిపోతుందేమో, లేదా ఫ్యూ రైజిన్స్, కిస్మిస్ అలా తినడం బెటర్ ఏమో. డైరెక్ట్ స్విచ్ ఎప్పుడైనా అన్రియలిస్టిక్. అది అగ్రీడ్. మీరు ఒక చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పుడు కర్డ్ తినడం వల్ల ప్రోబయోటిక్ అని చెప్పి, ఇప్పుడు గట్ హెల్త్ మీద చాలా రీసెర్చ్ నడుస్తుంది అపారెంట్లీ. అండ్ చాలా బ్రాండ్స్ వచ్చాయి, గుడ్ బగ్ అని చెప్పి చాలా బ్రాండ్స్ వచ్చాయి లైక్ ప్రమోటింగ్ గుడ్ బ్యాక్టీరియా ఇన్ యువర్ గట్. దీని గురించి చెప్పండి. ఎందుకు అంటే మేము ఇంకొక ఎపిసోడ్ చేసాం ఇంకొక డాక్టర్తోనే, షీఈ్ అ డర్మటాలజిస్ట్. ఆమె నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి అంటే ఇప్పుడు విటమిన్ డి కానీ లేదా యునో యువర్ ఫాలిక్ యాసిడ్ ఆల్ దీస్ సప్లిమెంట్స్ తీసుకుంటాం కదా. నాకు పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఎనిమిక్. ఐ వాజ్ ఆల్సో ఎనిమిక్. ఫాలిక్ యాసిడ్ తీసుకుంటున్నా సరే నాకు స్పైక్ అవ్వలేదు. ఐరన్ లెవెల్స్ 3 months తర్వాత కూడా నావి ఇంక్రీజ్ అవ్వకపోతే షీ సజెస్టెడ్ సంథింగ్ లైక్ డీవార్మింగ్ చేసుకోండి, అప్పుడు మీకు అబ్జార్ప్షన్ బెటర్ అవుతుంది మీ సప్లిమెంట్స్కి అని చెప్పి. సో నేను ఐఎమ్ పుట్టింగ్ 2 and 2 టుగెదర్. ఇప్పుడు మీరు మాట్లాడిన గట్ హెల్త్ గురించి, సప్లిమెంట్స్ గురించి కూడా చెప్పండి. బట్ గట్ హెల్త్ బెటర్ చేసుకోవాలి అంటే డీవార్మింగ్తో స్టార్ట్ చేయాలా, లేదంటే ఇఫ్ యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు హ్యాబిట్స్ చేంజ్ చేయడం? వాట్ ఆర్ యువర్ థాట్స్? ఓకే. అంటే గట్ హెల్త్ ఇప్పుడు ప్రోబయాటిక్స్ ఎందుకు అంత రేజ్ వచ్చాయి అంటే ఎందుకంటే ఎవరైనా మార్కెట్ గ్యాప్ దొరికితే ఆబ్వియస్లీ ఫిట్ ఇన్ అయిపోతారు. కరెక్ట్. సౌత్ ఇండియన్ ఫుడ్లో ఉన్నంత ప్రోబయాటిక్స్ ఏ ఫుడ్లోనూ లేవు. అంటే మనకి నార్త్ ఇండియాలో చూసుకుంటే వాళ్ళు కూడా వింటర్లో చాలా మంచి పికిల్స్ పెడతారు అవుట్ ఆఫ్ ఫ్రెష్ వెజిటేబుల్స్. క్యారెట్ మూలీ వస్తుంది కదా ఇప్పుడు వాళ్ళకి, సో వాటితో కూడా పెట్టుకోండి. మనకి పికిల్స్లో చాలా మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. లాక్టోబాసిల్లై మన ఏజ్ ఓల్డ్ పికిల్స్, ఎంత పాత ఊరగాయ అయితే అంత మంచిది. పెరుగునంలో ఇంతేనో ఊరగాయ వేసుకొని తినేవాళ్ళు. పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా డిఫరెంట్ స్ట్రెయిన్స్, ఆ పికిల్లో ఉండేవి ఇంకా డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉండేవి. సో అలాగా ఆ డిఫరెంట్ స్ట్రెయిన్స్ మనకి గట్లో బ్యాక్టీరియా యాడ్ అవుతుందని అవి తినమనేవాళ్ళు. మన సౌత్ అంటే మనం తినే ఇడ్లీ, దోశ ఇవన్నీ ఫర్మెంటెడ్ ఫుడ్సే. అసలు మనకి స్పెషల్గా ఎలాంటి ప్రోబయాటిక్ అవసరం లేదు ఎక్స్టర్నలీ. మనం ఇంట్లో తినే ఫుడ్ తింటే సరిపోతుంది. గట్ బ్యాక్టీరియాకి కావాల్సింది ఏంటి? ఫైబర్. అంటే మనం ఎంత వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్లో ఉండే ఫైబర్ యాడ్ చేస్తే ఫైబర్ మీద గ్రో అవుతాయి ఆ బ్యాక్టీరియా. ఇట్ ఈస్ ఫుడ్ ఫర్ దెమ్. ఓకే ఓకే. అది మిస్ అవుట్ అయిపోయి నేను ఎవ్రీడే ఒక ప్రోబయాటిక్ డ్రింక్ తాగుతాను అని అంటే యూజ్లెస్ కదా. యాకుట్ చెప్పమంటారా? యాకుట్ బాటిల్ వెనక చూస్తే అందులో
గుడ్ బ్యాక్టీరియాని చంపేసేంత షుగర్ ఉంది అందులో. ఓ గాడ్, అవునా? ప్రోబయోటిక్ పెంచుకోవాలని చెప్పి ఖాళీ కడుపుతోటి బాటిల్స్. మరి అది స్వీట్గా ఎందుకు ఉంటుంది? ఉండకూడదు కదా. మనకు మజ్జిగ ఎప్పుడైనా షుగర్ ఏంది స్వీట్గా ఉంటుందా? సో అందుకని చక్కగా మనము 2 టైమ్స్ మార్నింగ్ మనది ఎలా అయినా ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉంటాయి, ఐదర్ ఇడ్లీ, దోశ. సో అలాంటివి తిన్నప్పుడు ఎలా అయినా మనకు మార్నింగ్ డోస్ ఆఫ్ ప్రోబయోటిక్స్ వచ్చేసింది. అండ్ ఇవి మనకి ప్రీబయోటిక్ అనేది ఒకటి ఉంటుంది, ప్రోబయోటిక్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. ప్రోబయోటిక్స్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇడ్లీ పిండి ఉంది కదా, అందులో ఉండే బ్యాక్టీరియా వాటికి ఏదైతే పనిచేయాలో చేసిన తర్వాత ఏదైతే గుడ్ ఫ్యాక్టర్స్ అంటే మీకు చాలా సింపుల్ గా చెప్తున్నాను అర్థం కావడానికి, అంటే అవి వాటి పని చేసేసి వాటిలో గుడ్ థింగ్స్ యాడ్ చేసి పెడతాయి. దోస్ ఆర్ ప్రోబయోటిక్స్. ప్రీ అంటే ఏంటంటే గట్ బ్యాక్టీరియాకి ఇచ్చే ఫుడ్స్ ప్రీబయోటిక్స్, అంటే వాటికి పని చేసేలాగా ఇచ్చే ఫుడ్స్ ని ప్రీబయోటిక్స్ అంటాం. వాటిలో మోస్ట్లీ ఫైబర్ ఇవి వస్తాయి అనమాట. అవి వాటికి ఫంక్షన్ అవ్వడానికి బెటర్ గా హెల్ప్ చేస్తాయి. ఈ ప్రీబయోటిక్స్ లో మనకి మెయిన్లీ మన పప్పులన్నీ పొట్టు ఉన్న పప్పులు, అంటే ఇప్పుడు మనకి ఫుల్గా ఇలా నిగనిగలాడే పప్పులు కాదు, చక్కగా పొట్టున్న మినపప్పు, కందిపప్పు అండ్ మనకి మెంతులు, ఏవైతే పైన కోటింగ్ ఉంటుందో ఫైబర్ ఉండేవి, అవి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇవన్నీ గుడ్ ప్రీబయోటిక్స్. అవి మనం తింటున్నప్పుడు మన గట్ బ్యాక్టీరియాకి అదే ఫుడ్ లాగా అయి మంచిగా గ్రో అవుతాయి. ప్రోబయోటిక్స్ డెఫినెట్లీ వాటిలో ఉండే రియాక్షన్స్ అవ్వడం వల్ల, అంటే ఇప్పుడు పెరుగు కూడా అందులో బ్యాక్టీరియా మనకి మిల్క్ ప్రోటీన్ని కన్వర్ట్ చేయడం వల్ల అయిన సబ్స్టెన్స్ పెరుగని. సో అది మనకి ఆ చేంజెస్ అయిన తర్వాత వచ్చింది కాబట్టి ప్రోబయోటిక్. ఓకే. సో అందుకని ప్రీ ఆర్ ప్రోబయోటిక్ అనే ఫ్యాన్సీ టర్మ్స్ కాకుండా జస్ట్ మనకి వాటికి ఫుడ్ ప్రీబయోటిక్స్, వాటి తర్వాత వచ్చేది ప్రోబయోటిక్స్. సో అంతే, ఇవన్నీ మన ఫుడ్స్లో ఉన్నాయి. మనకి ఏది ఎక్స్టర్నల్, ఇప్పుడు ఈ మధ్య ప్రీబయోటిక్ సప్లిమెంట్స్ కూడా వచ్చాయి. ప్రీబయోటిక్ సప్లిమెంట్స్, పోస్ట్ బయోటిక్ సప్లిమెంట్స్, అవన్నీ ఏం అవసరం లేదు మనకి. హెల్దీ ఫుడ్ సప్లిమెంట్స్ దానికి చాలా చాలా మార్కెట్ ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే సేమ్ అదే కందిపప్పు 100 to 150 రూపీస్ కమ్మింది, ఆర్గానిక్ తూర్దాలంటే దట్ విల్ బికమ్ 200-250 రూపీస్. ఈ ఆర్గానిక్ స్విచ్ ఏంటో నాకు అర్థం కాదు కానీ, బట్ యా, అంటే ఆర్గానికే తినాలా, ఆర్గానిక్ తినకపోతే కాదా అంటే అఫోర్డ్ చేసుకునే వాళ్ళు డెఫినెట్గా తినాలి. ఓకే. కానీ లేదు నేను ఆర్గానిక్ లేకపోతే నేను అసలు పప్పే తినను అనడం బ్యాడ్ కదా. అవును. మేబీ దాన్ని కొంచెం ఎలాగా దానికి సప్లిమెంట్గా ఇప్పుడు మనకి ఇందులో పెస్టిసైడ్స్ ఉన్నారు, పొట్టు లేదు. సో పొట్టు ఉండేలాగా మనకి ఫైబర్ కావాలి. ఫైబర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో కూడా ఉంటుంది. అవి అఫోర్డబులే కదా. సో నేను పప్పు అఫోర్డ్ చేసుకోలేను అన్నప్పుడు తక్కువ పప్పు తిని వెజిటేబుల్స్ ఎక్కువ తినండి. ప్రోటీన్కి సోయా చంక్స్ వెరీ చీప్, సో అవి తినొచ్చు కదా. ఏదైనా నేను అఫోర్డ్ చేయలేను, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న నట్స్ వీడియో పెట్టాను, పీల్ చేసుకుని తినొచ్చా ఆల్మండ్స్ లేదా అనేది. మీరు పీల్ లేకుండా అని అంటున్నారు, అసలు మేము ఆల్మండ్స్ అఫోర్డ్ చేయలేము, సో మాకెందుకు ఈ గోలా అని పెట్టారు కమెంట్స్ అమ్మ, చాలా వచ్చాయి. నాకు స్ట్రేంజ్లీ రోజుకి 5 రూపీస్ పడుతుందేమో యావరేజ్న 1 కిలో ఆల్మండ్స్. ఇప్పుడు మనం చూసుకుంటే విత్ బిగ్ సూపర్ మార్కెట్స్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్లో వస్తున్నాయి. వీళ్ళే ఒక సిగరెట్ కొనుక్కోవడానికి ఆలోచించకుండా కొంటారు. 5 ఆల్మండ్స్ అఫోర్డ్ చేయలేను అంటే నవ్వొచ్చింది నాకు. ఇది ఎక్కడైనా చెప్పాలి అనుకున్నాను నేను. ఎందుకు అఫోర్డ్ చేయలేరు? హెల్దీ ఫుడ్ అయితే, అంటే నట్స్ ఇవన్నీ ఫ్రూట్స్ చాలా కాస్ట్లీ, ఆలోచించకుండా కొనుక్కునేది. మరి బిర్యానీ ప్యాకెట్ వారంకి ఒకసారి బిర్యానీ తింటారు, ఒక బిర్యానీ ప్యాకెట్ కి 1/2 కిలో ఆల్మండ్స్ వస్తాయి. మరి అది కొన్న వాళ్ళు ఇది ఎందుకు కొనలేరు? అది మైండ్ సెట్ డిఫరెన్స్ కదా. అది వాళ్ళకి అనిపించట్లేదు. ఆ ఒక్క ప్యాకెట్ బిర్యానీ ఒక్క పూటలో ఒకళ్ళు తినేస్తున్నారు. 1/2 కిలో ఆల్మండ్స్ ఫర్ హోల్ ఫ్యామిలీ 1 month వస్తుంది. మరి ఏది అఫోర్డబుల్? కరెక్ట్. సో అది మైండ్ సెట్లో చేంజ్ రావాలి. హెల్దీ ఫుడ్ ఈజ్ అఫోర్డబుల్, డెఫినెట్లీ అఫోర్డబుల్. మీరు ఇంట్లో 1 week మొత్తం ఇంట్లోనే తింటే అసలు అయ్యే ఎక్స్పెన్స్ చాలా చీప్. కానీ ఇంట్లో ఎవరు తినట్లేదు ఇప్పుడు, అది ప్రాబ్లం. తినట్లేదు, అగ్రీడ్. చాలా కష్టపడి అటు వెళ్ళాలి. బట్ మీరు ఇప్పుడు ఆల్మండ్స్ గురించి చెప్పారు కాబట్టి దేర్ ఇస్ అగైన్ సంథింగ్ దట్ లైక్ ఐ హర్డ్, డేలోని మనం ఫ్యాట్స్ తోటి స్టార్ట్ చేస్తే, ఫ్యాట్ కన్సంప్షన్తో స్టార్ట్ చేస్తే ఒకటి వెయిట్ లాస్కి ఎయిడ్ అవుతుంది అని ఒకటి నేను విన్నాను. తర్వాత మజిల్ గ్రోత్ కూడా బెటర్ అవుతుంది, ఎందుకంటే యువర్ ఫ్యాట్ విల్ బీ లైక్ ప్రోటీన్ అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది ఫ్యాట్తో స్టార్ట్ చేస్తే డే. అందుకనే నట్స్తో స్టార్ట్ చేయాలి అని చెప్పి నేను విన్నాను. ఇస్ దట్ ట్రూ? గుడ్ ఫ్యాట్స్తో స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ షుగర్ స్పైక్స్ ఉండవు. అంటే మనం మార్నింగే హెవీ కార్బ్ మీల్ తింటే ఆ డే అంతా ఎలా ఉంటుందంటే ఒక 2 hours అంతా కూడా చాలా గ్రాగీగా, అంటే మనకి మార్నింగ్ 11 అయ్యేసరికి ఇలా
కొంచెం డ్రౌజీగా అనిపిస్తుంది. పోస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒకలాంటి నిద్ర వస్తుంటుంది, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అదే దాంట్లో కార్బ్స్ కొంచెం తగ్గించి ఇలా గుడ్ ఫ్యాట్ కోసం నట్స్ అవి తింటే ఏంటంటే గ్లూకోజ్ స్పైక్స్ అవ్వకుండా ఉంటాయి. సో స్టేబుల్గా ఉంటుంది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. దానివల్ల ఆ స్పైక్స్ లేవు కాబట్టి అది ఇండైరెక్ట్లీ వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, కానీ అల్టిమేట్లీ వెయిట్ లాస్కి అయితే క్యాలరీ డెఫిసిటే వర్క్ అవుతుంది. ఓకే. బట్ గుడ్ ఫ్యాట్స్తో స్టార్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఇది, ఆ స్పైక్స్ లేకుండా ఈవెన్ ఫర్ డయాబెటిక్స్. ఓకే. సో అలా అయినా కూడా ఒక ఫ్యాట్ యాడ్ అయ్యి ఉండడం ఇన్ ఎవ్రీ మీల్ బెటర్. సో స్టార్టింగ్ యర్ డే విత్ గుడ్ ఫ్యాట్స్ డెఫినెట్లీ బెటర్. ఓకే. ఇప్పుడు షుగర్ స్పైక్స్ అవ్వకపోవడం వల్ల, అంటే ఇప్పుడు కార్బ్స్ తినడం బ్యాడ్ కాదని మీరు ఎలాగో చెప్పారు కాబట్టి అగ్రీడ్. షుగర్ స్పైక్స్ అయితే మనకి బాడీ మీద అది ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా అయితే షుగర్ స్పైక్ మనం తిన్న ప్రతిసారి అవుతుంది, అది నార్మలే. అది అయిపోవడం దానివల్ల ఏదైనా అవుతుంది కాదు. కాకపోతే గ్లూకోజ్ స్పైక్ అయిన ప్రతిసారి ఇన్సులిన్ కూడా స్పైక్ అవుతుంది, బికాస్ మన గ్లూకోజ్ మెటబోలైజ్ అవ్వడానికి ఇన్సులిన్ కావాలి. ఓకే. సో ఈ స్పైక్ చాలా ఎక్కువ సార్లు అవుతుంటే ఏమవుతుందంటే ఓవర్ టైం ఇన్సులిన్ ఈ షుగర్కి రెసిస్టెంట్ అయిపోతుంది, రెస్పాండ్ అవ్వదు అనమాట మన బాడీలో. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే మనకు వచ్చే డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి, యునేమిట్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం మనం, హైపర్ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం. సో ఇవన్నీ గ్లూకోజ్ స్పైక్స్ వల్ల వచ్చే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. బ్యాలెన్స్డ్ మీల్ ఉంది, స్లైట్ షుగర్ అప్ అయినా కూడా పర్వాలేదు, కానీ మన ప్రతి మీల్ అంటే ఇప్పుడు బిర్యానీ తిన్నాం, బిర్యానీతో పాటు ఒక ఫుల్ క్యాన్ కోక్ తాగాం, ఇమాజిన్ ద స్పైక్. సో ఇది మీకు వారంలో 4-5 టైమ్స్ తింటున్నారు బయట ఫుడ్, ఎవ్రీడే మీకు ఏదో ఒక బెవరేజ్ కావాలి, అంటే అది ఒక మాక్టైల్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో అయినా కూడా ఏదైనా షుగరీ డ్రింక్స్, చాలా ఎక్కువ షుగర్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు రిపీటెడ్గా స్పైక్స్ అవుతూ ఉంటే అప్పుడు ఇన్సులిన్ ఏదో ఒక పాయింట్లో నేను నా వల్ల కాదు ఇంకా అని చెప్తుంది. దట్ ఈస్ హౌ డయాబెటీస్ విల్ స్టార్ట్. అది మనకి ఎండ్ స్టేజ్, మనకు ముందు నుంచి బాడీ వార్నింగ్ సైన్స్ ఇస్తూ ఉంటుంది. అంటే ఇఫ్ యు సీ నెక్ చుట్టూ ఒక డార్క్ బ్యాండ్ లాగా డార్క్నెస్ ఉంటుంది, అది చాలా మంది సరిగ్గా స్నానం చేయకపోవడం వల్లనో హైజీన్ ఇష్యూ లేకపోతే జెనెటిక్స్ అనుకుంటారు, కానీ మీ బాడీ చెప్తుంది మీ బాడీలో చాలా ఎక్కువ షుగర్ ఉంది అని చెప్పి. అలాంటి సైన్స్ మనం ఇగ్నోర్ చేస్తాం. ఆ తర్వాత ఉమెన్లో అయితే థైరాయిడ్ ఆర్ పీసీఓడి అలాంటివి వచ్చినప్పుడు ఇగ్నోర్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్లో దే విల్ ఎండ్ అప్ ఇన్ డయాబెటీస్. సో షుగర్ స్పైక్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ బ్యాడ్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్ ఓవర్ టైం ఇలానే ఉంటే అప్పుడు దెబ్బ కొడుతుంది డెఫినెట్లీ. ఓకే. సో సాడ్లీ ఐఎమ్ ఆల్సో సంబడి, అంటే కోక్ అది ఒకప్పుడు ఎక్కువ కన్జ్యూమ్ చేసేదాన్ని. సో అగైన్ క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్ళినప్పుడు కంప్లీట్లీ అవాయిడెడ్. కానీ ఇందాక మనం ఎట్లా షుగర్ని ఇమీడియట్గా వదిలేలేమని నేను రియలిస్టిక్ గోల్స్ పెట్టుకుందాం అని చెప్పి కోక్ని రిప్లేస్ ఇట్ విత్ డైట్ కోక్ ఫర్ అ వైల్. అగైన్ అది కూడా స్లోగా హ్యాబిట్ వదిలేసాను. బట్ డైట్ కోక్స్కి ఇప్పుడు కూడా ఐ థింక్ మార్కెట్ ఇస్ గోయింగ్ క్రేజీ, ఎందుకంటే అగైన్ హెల్తీగా ఉండాలి అన్న దీంతో కోక్ వదిలేసి డైట్ కోకులు తాగుతున్నారు చాలా మంది. సో ఐ నో ఇట్స్ బ్యాడ్, టెల్ మీ వై. ఓకే, అందుకే మీరు డైట్ కోక్ అనగానే ఓ నో అనుకున్నాను. దాని బదులు వారంకి ఒకసారి కోక్ తాగమని చెప్తాను. అంటే ఎవ్రీడే హ్యాబిట్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ అలవాటు పోగొట్టుకోవడానికి వీకెండ్ చీట్, అంటే నేను ఇన్ని రోజులు నేను తాగలేదు, సో వీకెండ్ మీకు ఒక రివార్డ్ లాగా, అప్పుడు కావాలంటే స్వీట్ ఉన్న కోకే తాగండి. సో ఇప్పుడు మీరు డైట్ కోక్ తాగారు, స్వీట్ టేస్ట్ మీకు టంగ్కి తెలుస్తుంది, సో యువర్ బాడీ విల్ ఎక్స్పెక్ట్ ద షుగర్ లెవెల్స్ ఇన్ యువర్ బ్లడ్, కానీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ లేవు. సో మీ బ్రెయిన్ ఏమనుకుంటుంది, నాకు టేస్ట్కి షుగర్ వచ్చింది, మరి బాడీలో షుగర్ లేదు, ఓ అంటే క్వాంటిటీ సరిపోలేదేమో, సో వీడికి ఇంకొంచెం క్రేవింగ్స్ ఇద్దాం సో అని ఇంకొక క్యాన్ తాగేలాగా మన బ్రెయిన్ మనల్ని మ్యానిపులేట్ చేస్తుంది అనమాట. సో ఇండైరెక్ట్లీ మనము దీని క్రేవింగ్ ఎక్కువైపోతుంది. ఇది మనకి గిల్టీ కాదు, ఇది మంచిదే, ఇందులో క్యాలరీస్ లేవు అని చెప్పి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్యాటర్న్లో మీరు కోక్ తాగేదానికంటే డైట్ కోక్ ఇంకా ఎక్కువ తాగుతూ ఉండొచ్చు. అండ్ ఈ డైట్ కోక్లో ఉండే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ గట్ బ్యాక్టీరియా. సో ఇంకా మన గట్ బ్యాక్టీరియా ఇంకొక బ్రెయిన్ అంటే ఏంటంటే మనం ఏవైతే తింటుంటామో అవి ఎక్కువ క్రేవ్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఇప్పుడు షుగర్స్ అలవాటు చేశారు బాగా, సో అది ఇంకా షుగర్నే క్రేవ్ చేస్తూ ఉంటుంది. సో ఆ షుగర్ క్రేవింగ్ ప్లస్ మనకి బ్రెయిన్కి ఆ షుగర్ సరిపోక యూ విల్ అల్టిమేట్లీ స్టార్ట్ డ్రింకింగ్ మోర్ ఆఫ్ ఇట్. దాని బదులు నేనేం సజెస్ట్ చేస్తానంటే మీకు మరీ అంత క్రేవింగ్ ఉన్నప్పుడు క్వాంటిటీ ఫుల్ క్యాన్ బదులు హాఫ్ చేసుకుని తాగడం బెటర్. ఓకే. బట్ దిస్ ఈజ్ నాట్ అ గుడ్ ఆల్టర్నేటివ్, అంటే న్యాచురల్ షుగర్ ఈజ్ స్టిల్ బెటర్ అని చెప్తాను ఇంకా. ఓకే.
సో మనం ఇప్పుడు డైట్ కోక్స్ గురించి మాట్లాడుతున్నాం. షుగర్ ఒకటైతే ఇంకొకటి కెఫీన్ లెవెల్స్. ఎప్పుడు పడితే అప్పుడు తాగుతారు, సో స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది. ఐ నో స్లీప్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మన గుడ్ లైఫ్ స్టైల్ కోసం. సో కాఫీ మార్కెట్ కూడా ఇప్పుడు ఎస్పెషలీ హైదరాబాద్లోని భయంకరంగా ఇదవుతుంది. సో కాఫీ మంచిదా కాదా అన్నది అంటే ఐ నో కరెక్ట్ రేషియోలో తీసుకుంటే ఇట్స్ గుడ్ ఓన్లీ, బట్ లైక్ వాట్ ఆర్ యువర్ థాట్స్? హెల్త్ వైజ్ కాఫీ కోరిలేషన్ ఏంటి? కాఫీ డెఫినెట్లీ గుడ్. ఏదైనా కూడా ఏదైనా కూడా బ్యాడ్ కాదు అనేది వాట్ ఐ బిలీవ్. ఏదైనా ఇన్ మోడరేషన్ ఈస్ గుడ్, ఎక్సెస్ ఇస్ పాయిజన్. సో ఇప్పుడు కాఫీ 1 to 2 cups ఇస్ ఓకే, కానీ మీ వర్క్ చేయడానికే మీకు కాఫీ లేకపోతే మీరు పని చేయలేరు అంటే అది ప్రాబ్లం మీలో ఉంది. కాఫీ షుడ్ నాట్ డ్రైవ్ యూ టు వర్క్ కదా. సో అందుకని 1 to 2 cups బిఫోర్ 5 PM ఇస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. 5 PM తర్వాత అంటే ఒక ఫ్యాక్ట్ ఏంటంటే కాఫీకి హాఫ్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది, 8 hours. అంటే 8 hours వరకు కెఫెన్ మీ బాడీలో ఉంటుంది. సో మీకు డీప్ స్లీప్ రాదు. ఇమాజిన్ మీరు 7 o'clockకి కాఫీ తాగుతున్నారు ఈవినింగ్, 7కి పడుకుంటే 8 hours వరకు కాఫీ మీ బాడీలోనే ఉంటుంది. సో మీరు పడుకుంటారు కానీ మీ బాడీ రెస్టెడ్గా ఉండదు, మీకు ఆ డీప్ స్లీప్ ఉండదు, ఆ రెమ్ స్లీప్ ఉండదు. సో మీకు ఆ రెస్టెడ్ ఫీలింగ్ ఉండదు. మార్నింగ్ ఇంకా చాలా ఒక నిద్ర పూర్తవ్వనట్టు లేస్తారు, మళ్ళీ అప్పుడు ఇంకో కాఫీ కావాలి. సో అలాగా అదొక విషియస్ సైకిల్ లాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాఫీ టీ తాగండి, బట్ ఐ వుడ్ సజెస్ట్ 4 to 5 PM మ్యాక్సిమం. లాస్ట్ 1 to 2 cups ఇస్ ఓకే. బట్ మీరు హెల్త్ పాడ్కాస్ట్ ఏమైనా ఉంటారా? అంటే ఇలా ఏదైనా గెస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వింటా. నేను ఒక 2 years బ్యాక్ లైక్ ఐ స్టార్టెడ్ లిస్నింగ్ టు హూబర్మన్ ల్యాబ్ అని చెప్పి. ఐ డూ. అది ఫుల్లీ సైన్స్ బేస్డ్ ఇచ్చేస్తారు కదా. నేను 2 years బ్యాకే కాఫీ స్టార్ట్ చేశాను. నేను ఎందుకు కాఫీ స్టార్ట్ చేశాను అంటే టు మేనేజ్ మై హంగర్. ఓకే. నేను అప్పుడు ఏపాక్ షిఫ్ట్ చేసేదాను అంటే మార్నింగ్ 6 to 3. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోకి వెళ్ళిపోయాను అప్పుడే, క్యాలరీ డెఫిషియెంట్ ఉండాలని చెప్పి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోకి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు ఈట్ 12 o'clockకి లంచ్, 7 o'clockకి డిన్నర్, అంతే. మధ్యలోనే ఏదైనా ఐ యూస్ టు హ్యావ్ లైక్ మఖనా ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఈ షిఫ్ట్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఎక్కువ అవర్స్ వేకింగ్ అవర్స్ ఉండిపోయింది కదా ఫస్ట్ మీల్ అవినప్పుడు. సో ఈ హంగర్ 6 hours హంగర్ మేనేజ్ చేయడానికి నేను ఆ పాడ్కాస్ట్ విన్నప్పుడు ఇలా కాఫీ హంగర్ లెవెల్స్ మేనేజ్ చేస్తుంది అని చెప్తే కాఫీ తాగడం స్టార్ట్ చేశాను. కాఫీ అంటే ఏంటి, అప్పుడు నాకు బ్లాక్ కాఫీ అంత ఇది నాకు థాట్ లేదు, ఎందుకంటే నాకు అసలు కాఫీ టీలు అలవాటు లేవు. సో కాఫీ మిల్క్ తోటి కన్సంప్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 months తర్వాత అరే ఏంటి వెయిట్ లాస్ అవ్వట్లేదు, క్యాలరీ డెఫిసిట్లో ఉన్నా అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బ్రేక్ అయిపోయింది కదా మిల్క్ అది తాగడం వల్ల. తర్వాత బ్లాక్ కాఫీకి స్విచ్ అయ్యాను. హంగర్ లెవెల్స్ మేనేజ్మెంట్ అసలు చాలా చాలా బాగా అయ్యేది నాకు. 7-8కి అట్లా టైమింగ్ చేసేదాన్ని. సో ఈ పాడ్కాస్ట్ విన్నాను నేను అప్పుడు, కెఫీన్ కన్సంప్షన్ అట్లా ఎలాగని. దే టోల్డ్ దట్ ఫస్ట్ లేచిన వెంటనే ఫస్ట్ 1.5 hourలో కాఫీ కన్జ్యూమ్ చేయకూడదు. 90 to 120 minutesలో కాఫీ కన్జ్యూమ్ చేయకూడదు ఒకటి. రెండోది ఖాళీ కడుపుతోటి అస్సలు తాగకూడదు. అంటే అట్లీస్ట్ లైక్ ఒక 1/2 liter వాటర్ ఫస్ట్ మీరు తాగి కొంచెం బ్రేక్ ఇచ్చిన తర్వాత కాఫీ కన్జ్యూమ్ చేయొచ్చు. బ్లాక్ కాఫీ అపారెంట్లీ లైక్ హ్యాస్ ద హైయెస్ట్ బెనిఫిట్స్. ఇప్పుడు కాఫీ కన్సంప్షన్ చేసిన వాళ్ళకి బ్లాక్ కాఫీ హ్యాస్ ద హైయెస్ట్ బెనిఫిట్స్ అని చెప్పి. సో హంగర్ మేనేజ్మెంట్కి ఒకటి కాఫీ తీసుకునేదాన్ని. తర్వాత నేను నా ఫ్రెండ్స్ సర్కిల్లో చూసింది ఎక్కువ ఏంటి అంటే కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రులు కూడా తాగేస్తారు. వాళ్ళు గుడ్ స్లీప్ వస్తుంది అని అనుకుంటారు, కానీ కెఫీన్ ఇండ్యూస్ స్లీప్ ఇస్ నెవర్ యాక్చువల్లీ గుడ్. అది కూడా నేను ఆ పాడ్కాస్ట్లో విన్నాను. అండ్ షిఫ్ట్స్ పరంగా దీని గురించి మాట్లాడదాం నేను ఈ టాపిక్ స్టార్ట్ చేశాను. షిఫ్ట్స్ పరంగా చాలా మంది నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారు. ఫుడ్ కన్సంప్షన్ కూడా టైమింగ్స్ ఇటు అటు అవుతున్నాయి. సో ఐడియల్ టైమింగ్స్ ఏంటి అంటే కెఫీన్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ టైమింగ్స్ వైజ్ మీరు చెప్పగలిగితే, ఎందుకంటే అన్ఫార్చునేట్లీ నాట్ అందరికీ ఆ డే షిఫ్ట్ చేసే ఇది లేదు. సో అది దృష్టిలో పెట్టుకొని మనం లైక్ హౌ కెన్ వీ వర్క్ అరౌండ్ ఇట్. ఓకే. సో ఎప్పుడైనా కూడా షిఫ్ట్ ఎండ్ అయ్యే టైంలో హెవీ మీల్ అయితే తీసుకోవద్దు. ఇప్పుడు సపోజ్ మార్నింగ్ 6కి ఎండ్ అవుతుంది అనుకుందాం షిఫ్ట్. సో 6కి ముందు ఇంట్లో అందరు ఏం చెప్తారంటే తినేసి పడుకో. ఇంట్లో చెప్పింది ఫస్ట్ వినకూడదు. అంటే పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు అరే వీళ్ళు మళ్ళీ ఎప్పుడు లేస్తారో అప్పటికి బ్రేక్ఫాస్ట్ మిస్ అయిపోతారు అనిపిస్తుంది. అవును అవును. బట్ వాళ్ళ టైం జోనే డిఫరెంట్ అనేది పాపం ఇంట్లో వాళ్ళకి, ఎందుకంటే షిఫ్ట్ స్టార్ట్ అయినప్పుడు యాక్సెప్ట్ చేయడం, వాళ్ళు 20 years ఒకలా 25 years ఒకలాగా ఉండుంటారు. సో వాళ్ళకి ఇది ఒక డిఫరెంట్ ఒక పెద్ద షిఫ్టే. సో వాళ్ళకి మనం
చెప్పాల్సింది ఏంటి అంటే మనం పడుకునే 3 అవర్స్ ముందు అసలు ఎలాంటి స్టమక్ ఎంప్టీ అయిపోవాలి. అంటే మన స్టమక్ నుంచి ఫుడ్ ఎంప్టీ అయిపోవాలి. సో అది మనకు స్లోగా ఇంటెస్టైన్లో వెళ్ళి మెల్లిగా డైజెషన్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. స్టమక్లో ఎప్పుడైతే ఫుడ్ ఫుల్గా ఉంటుందో నిద్ర పట్టదు. సో వీళ్ళు ఆ 6కి పడుకునే ముందర 5:30కి ఆర్ వాళ్ళ పాపం మదర్స్ లేచి 5:30కి బ్రేక్ఫాస్ట్ పెట్టారంటే వాళ్ళకి పీస్ఫుల్ స్లీప్ ఉండదు. అండ్ అప్పుడు 6 o'clockకి పడుకునేటప్పుడు అగైన్ మళ్ళీ నేను చెప్పానుగా కెఫెయిన్. సో వాళ్ళు 6కి చేస్తున్నారంటే వాళ్ళకి 12 తర్వాత అసలు ఎలాంటి కెఫెయిన్ ఉండకూడదు. సో మిడ్ నైట్ కాఫీస్ బ్యాడ్. కావాలంటే వాళ్ళు షిఫ్ట్ స్టార్ట్ అయ్యే ముందే 7 PM 8 PM అప్పుడే కావాలంటే తాగొచ్చు. ఈవినింగ్ కొంచెం లేట్ లాగా దే కెన్ హ్యావ్ లేట్ డిన్నర్స్. ఇది కూడా ఇంట్లో యాక్సెప్ట్ చేయరు. కానీ వాళ్ళకి 6కి ఎండ్ అవుతుందంటే వాళ్ళు 12కి 11:30 12కి డిన్నర్ చేయడం బెస్ట్. నాకు ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు లెట్స్ సే వెయిట్ లాస్ సబ్జెక్ట్లో మాట్లాడదాం. ఇప్పుడు సంబడి ఈస్ డూయింగ్ లైక్ US షిఫ్ట్, వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు. 3కి 6కో ఎండ్ అవుతుంది రాత్రి అనుకుందాం. మార్నింగ్ 3 to 6 మధ్యలోనే షిఫ్ట్ ఎండ్ అవుతుంది అని అనుకుందాం. 1-2కి తిని క్యాలరీ డెఫిసిట్లో ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతారా? 100% అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మనకు డే షిఫ్ట్ ఎలా ఉందో వాళ్ళ బాడీ ట్యూన్ అయిపోయింది, రిథమ్ చేంజ్ అయిపోతుంది. వాళ్ళ సర్కేడియన్ రిథమ్ మారింది. కాకపోతే రొటేషనల్ షిఫ్ట్స్ ఆర్ వెరీ బ్యాడ్. వాళ్ళని మనం ఇంకేం చేయలేము. బట్ ఒక ఫిక్స్డ్ షిఫ్ట్ అయితే ఉంది అని అంటే వాళ్ళ టోటల్ లైఫ్ స్టైల్ని ఆ షిఫ్ట్లోకి మార్చుకోవాలి. డేలో మనం ఆ 12 అవర్స్ ఏం చేస్తామో వాళ్ళ నైట్ ఆ 12 అవర్స్కి కంప్లీట్గా స్విచ్ అయిపోవాలి. సో అందుకనే లేట్ డిన్నర్స్ బెస్ట్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో పాటు 9 o'clockకి డిన్నర్ చేశారంటే వాళ్ళు 9 నుంచి మార్నింగ్ 6 వరకు ఏం తినకుండా ఎలా ఉంటారు? ప్రాక్టికల్ కాదు కదా. కాదు. అప్పుడు ఆ మిడ్ నైట్ ఏం ఉండవు. మనకి స్విగ్గీ జొమాటో అన్ఫార్చునేట్లీ 2 AM వరకు ఇస్తున్నారు. అది మోర్ యాక్సెసిబుల్. సో అవి వస్తాయి. అది బ్యాడ్ కదా. సో దానికంటే బెటర్ ఏంటి, ఇంట్లో చేసిన డిన్నరే వాళ్ళు అరౌండ్ 11:30 12కి తిన్నారు. 12 మిడ్ నైట్ అరౌండ్ 2-3 ఆ టైంకి లైట్ స్నాక్ లాగా ఫ్రూట్, ఒక బిగ్ బౌల్ ఆఫ్ వాటర్ మిలన్ తిన్నారు, లేకపోతే మఖానా తిన్నారు, ఖాక్రా వస్తాయి, అలాంటిది ఏదైనా తిన్నారు. దే విల్ స్టే ఫుల్ ఆ 1-2 అవర్స్ వరకు. తర్వాత ఎనీవే 6 o'clockకి పడుకుంటారు. లేచిన తర్వాత అప్పుడు బెస్ట్ ఏంటంటే వాళ్ళు లేచిన తర్వాత దే కెన్ హ్యావ్ అ షార్ట్ వర్కౌట్. ఒకవేళ ఫాస్టెడ్ అయినా ఓకే, లేకపోతే అప్పుడు వాళ్ళు ఏదైనా ఒక లైట్ మీల్ తీసుకుని అప్పుడు వర్కౌట్ చేసిన తర్వాత గుడ్ అరౌండ్ 2:33 PMకి అప్పుడు మంచి సాలిడ్ లంచ్ తిన్నారు అంటే దే ఆర్ సార్టెడ్. బాగుంది కదా ఈ ప్లాన్, మోర్ ప్రాక్టికల్. ఇంట్లో వాళ్ళ షెడ్యూల్తో ఫిట్ అవ్వడానికి అస్సలు ట్రై చేయొద్దు. ఇంట్లో వాళ్ళకి కూడా ఇది చెప్పాలి మనం. దిస్ ఈజ్ మోర్ ప్రాక్టికల్. అప్పుడు వాళ్ళు అదే ఈ మధ్యలో వాళ్ళకి ఎప్పుడైతే యాక్టివ్ టైం దొరుకుతుందో అప్పుడు దే కెన్ వాక్, అలా ఏదైనా కూడా చిన్న చిన్న ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఈ డే షెడ్యూల్లో ఫిట్ అవ్వడానికి మాత్రం ట్రై చేయొద్దు. అది అన్రియలిస్టిక్ గోల్ సెట్ చేసుకుంటే అసలు మనం ఫుడ్ వెయిట్ లాసే కాదు, ఐ థింక్ ఎనీథింగ్ ఇస్ డిఫికల్ట్ టు అచీవ్. ఓకే, ఇప్పుడు వర్కౌట్ సైడ్ వద్దాం. ఫుడ్ ఇట్లా కన్జ్యూమ్ చేస్తూ మనం క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి, ప్రోబయోటిక్ ప్రోటీన్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ వర్కౌట్స్ కూడా స్టార్ట్ చేస్తాం. వెయిట్ లాస్ అన్నా లేదంటే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నా వర్కౌట్స్లోకి వెళ్తాం. మజిల్ ఇంజరీస్ అన్నవి చాలా ఫ్రీక్వెంట్గా అవుతున్నాయి ఇప్పుడు. క్రాంప్స్ రావడం, తర్వాత ఇంజరీస్ అవ్వడం, నర్వ్ ఇంపింజ్మెంట్స్, ఇవన్నీ చాలా ఇంత ముందు కంటే ఎక్కువ ఇప్పుడు వింటున్నాం. రికవరీ పీరియడ్ కూడా చాలా టైం పడుతుంది. వై డూ యూ థింక్ ఇట్స్ హ్యాపెనింగ్? మీ దగ్గరికి వస్తుంటారా ఇలాంటి కంప్లైంట్స్ తోటి? స్టిఫ్నెస్ కానీ, లోవర్ బ్యాక్ స్టిఫ్నెస్, షోల్డర్, నాకు కూడా ఉన్నది యాక్చువల్లీ షోల్డర్ స్టిఫ్నెస్ అన్నది ఉన్నది. ఇవి ఎందుకు అవుతున్నాయి ఫ్రీక్వెంట్గా? ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా వర్కౌట్ స్టార్ట్ చేస్తారు. అంటే ఏం చేయాలో తెలియకుండా స్టార్ట్ చేస్తారు. వెళ్ళిన వెంటనే 20-30 kgs అంతే, లేదా గంట సేపు ట్రెడ్మిల్ మీద పరిగెత్తేయాలి. సివియర్ డిహైడ్రేషన్ ఒక రీజన్ మజిల్ క్రాంప్స్కి. అండ్ ఎలక్ట్రోలైట్స్ ఉండవు, సో మధ్యలో హైడ్రేట్ చేసుకుంటూ ఉండరు. డే మొత్తంలో కూడా ఇనఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండవు, వాటి నుంచి వచ్చే మినరల్స్ ఉండవు, బట్ వెళ్ళి పరిగెత్తేస్తారు. స్మోకింగ్, ఆల్కహాల్ వెరీ కామన్. ఆల్కహాల్ విల్ డిహైడ్రేట్ యూ లైక్ ఎనీథింగ్. మీ బాడీలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేలా చేస్తుంది. సో రాత్రంతా హ్యాంగ్ ఓవర్లో ఉండి పొద్దున్న లేచేసరికి అంతా అందులో వెళ్ళి నెక్స్ట్ జిమ్ చేసేస్తే ఆబ్వియస్లీ చాలా డిహైడ్రేటెడ్గా ఉంటుంది బాడీ. అప్పుడు మీరు వర్కౌట్ చేస్తే డెఫినెట్లీ సోర్నెస్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అస్సలు చేయండి ఏంటంటే వార్మప్. గుడ్ 5-10 minutes వార్మప్ కంపల్సరీ, ఫుల్ బాడీ వార్మప్. అది కూడా ఇంతకుముందు అంత తెలీదు జనాలకి. స్టాటిక్ వార్మప్స్ చేసేవాళ్ళు, అంటే ఒకే చోట నుంచి జస్ట్ ఇలా స్ట్రెచెస్ అలాంటివి. బట్ అది నాట్ ఐడియల్.
డైనమిక్ అంటే మూవ్మెంట్ ఉండాలి. సో మూవ్మెంట్ ఉండే ఒక గుడ్ 5 to 10 మినిట్స్ వార్మప్ చేసిన తర్వాతే వర్కౌట్ స్టార్ట్ చేయాలి. అండ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈస్ కూల్ డౌన్. మీ వర్కౌట్ ఒక 40 మినిట్స్ ఉంటే 10 మినిట్స్ వార్మప్, 10 మినిట్స్ కూల్ డౌన్, 1 అవర్ ఇవ్వగలగాలి. 40 మినిట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. వెళ్ళామా, వెయిట్స్ లిఫ్ట్ చేసామా, వచ్చేసామా ఇంటికి. అప్పటికి మీ మజిల్ ఎంత రెస్ట్లో ఉంటుంది. సడన్గా వెయిట్ ఇస్తే ఎలాగా? సో అప్పుడు డెఫినెట్లీ మజిల్ స్టిఫ్నెస్ కానీ, పెయిన్స్ కానీ, సోర్నెస్ కానీ ఉంటుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే వార్మప్ అండ్ కూల్ డౌన్. నెక్స్ట్ ప్రాపర్ ఫామ్ లేదు. మనం యూట్యూబ్ వీడియోలో చూసాం, యూట్యూబ్ వీడియోలు చూసి చేసాం. అది ఎలాగ వర్కౌట్ అవుతుంది? మీకు అసలు కరెక్ట్ ఫామే తెలియదు. ఆ ట్రైనర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ట్రైనర్ లేరు, మీకు ఇంజరీస్ అయ్యాయి. ఇక్కడ ట్రైనర్కి నెలకు 1000 రూపాయలు 2000 అవుతుంది అనుకున్నాం. ఇది ఇగ్నోర్ చేశారు. తర్వాత 10,000 ఉత్తే ఎంఆర్ఐకే పెట్టాల్సి వస్తుంది ఇంజరీ వల్ల. అది బెటరా, ఇది బెటరా? సో హైర్ అ గుడ్ ట్రైనర్. ఫస్ట్ ఫామ్ నేర్చుకోండి. మీకు లైఫ్ లాంగ్ ట్రైనర్ అవసరం పడరు, కానీ 3 to 6 months అయితే అసలు ఏది ఎందుకు చేయాలి? టీచర్ లాగానే కదా, మనకు ముందు ఏదైనా తెలుసుకోవాలి. నేర్చుకోండి ఫామ్ ఒక 3 to 6 months. గుడ్ ఫామ్ నేర్చుకున్నాక మీ వర్కౌట్స్ మీరు చేసుకోవచ్చు. ఇనీషియలీ హోమ్ వర్కౌట్స్ కానీ ఏదైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఫామ్ మీద చాలా మంచి ఫోకస్ చేయాలి. బికాస్ ఒక్కసారి ఇంజురీ అయింది అని అంటే అది రివర్సిబుల్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు అన్నారు ఇంపింజ్మెంట్స్, డిస్క్ బల్జ్ వెరీ వెరీ కామన్ ఈ మధ్య. ఎవరైనా అడిగినా నాకు L5 డిస్క్ బల్జ్, S1 డిస్క్ బల్జ్ చాలా కామన్ లాంగ్వేజ్లో వచ్చేంత ఎక్కువ అయిపోయింది ఇది. పువర్ బ్యాడ్ పోస్చర్. ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తున్నారంటే బెడ్ మీద కూర్చొని వర్క్ చేస్తారు, పడుకుని వర్క్ చేస్తారు, సోఫాలో ఇలా వెనక్కి వెళ్ళిపోయి వర్క్ చేస్తారు. ఇవన్నీ ఇవాళకి బాగుంటుంది, ఇప్పుడు 20sలో ఉన్నప్పుడు బాగుంటుంది. 30s 40s వచ్చే కొద్దీ ఆ డ్యామేజ్ ఇర్రిపేరబుల్ అయిపోతుంది. సో అందుకని ఏది ఎందుకు చేస్తున్నాం? ఒక గుడ్ ఆఫీస్ చైర్ ఉండాల్సిందే. అవును, ఆఫీస్లో చైర్ ఎందుకు ఇచ్చారు మరి? అవును. సో అందుకని ఇన్వెస్ట్ ఇన్ గుడ్ థింగ్స్. ఇన్వెస్ట్ ఇన్ గుడ్ మ్యాట్రెస్ ఫర్ గుడ్ స్లీప్. ఏదో చీప్లో ఆఫర్లో వస్తుందని ఎవ్రీడే పడుకోవాలి మనం ఆ బెడ్ మీద. ఆ స్లీప్ ఈజ్ ఫుడ్ కంటే స్లీప్ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. సో హ్యావ్ అ గుడ్ మ్యాట్రెస్, హ్యావ్ అ గుడ్ చైర్. సో మీకు మీ స్పైన్ అలైన్డ్గా ఉండేవి వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి, కంపల్సరీ చేయాలి. అంటే మనకి లాంగర్ రన్లో బాగుండాలి అనుకుంటే. లేదు, దట్స్ అ వెరీ గుడ్ సజెషన్. నేను ఒక కోట్ చదివాను కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో, ఆల్మోస్ట్ 10 years అగో. మేనేజ్మెంట్ సైడ్ ఎవరో రాశారు, గుర్తులేదు నాకు కరెక్ట్గా. బట్ ఆల్వేస్ ఇన్వెస్ట్ గుడ్ మనీ ఇన్ యువర్ ఫుట్వేర్ అండ్ ఆన్ యువర్ మ్యాట్రెస్ అని చెప్పారు. ఎందుకంటే half of the day you are in your footwear, rest of the half of the day you are on the mattress. సో గుడ్ స్లీప్ ఇది హెల్త్ బెనిఫిట్స్ వైజ్గా కూడా ఉంటుంది అని చెప్పి. 100%. అంటే ఇప్పుడు పడుకుండిపోతే మన బాడీలో అయ్యే మెకానిజమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం డే మొత్తం రన్ అవ్వడానికి. మనం దానికి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. వెళ్ళి పడుకునేదే కదా, ఏదో మూల పడుకుందాం. సో స్లీప్కి 100% ప్రయారిటీ ఇవ్వాల్సిందే. మీకు ప్రాపర్ స్లీప్కి మీకు ఏమేమి ఫ్యాక్టర్స్ ఇంపార్టెంటో అవన్నీ మీరు ఆ స్లీప్కి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్. బికాస్ స్లీప్ మనకి చేసే అంత బెనిఫిట్, యాజ్ యూ నో, మీరు హూబర్మ్యాన్ పాడ్కాస్ట్ విని ఉంటారు. స్లీప్ మీద హీ మేక్స్ ఎన్ నెంబర్ ఆఫ్ పాడ్కాస్ట్. అంటే ఎంత ఇంపార్టెంట్ అయితే వాళ్ళు దాని మీద అంత రీసెర్చ్ చేస్తున్నారు. అసలు ఒక పాడ్కాస్ట్ అయితే ఐ వాజ్ మైండ్ బ్లోన్. అసలు మనము స్లీప్ అనేదే మేజర్ ఏమో, మనం స్లీప్ని ఎండ్ ఆఫ్ ద డే కింద కన్సిడర్ చేస్తాం. డే అంతా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. బట్ ఒక రీసెర్చ్లో వాళ్ళు ఏంటంటే దే ఆర్ వర్కింగ్ స్లీపే మెయిన్ ఏమో, ఈ డే అంతా కూడా జస్ట్ ఒక సైడ్ థింగ్ ఏమో. అంటే మన బాడీ చాలా వర్క్ స్లీప్లో చేస్తుంది, ఇవి జస్ట్ ఒక సైడ్ థింగ్స్ లాగా అనేది. సో హౌ ఇంట్రెస్టింగ్. అంటే ఒక న్యూరో సైంటిస్ట్ స్లీప్ మీద అంత రీసెర్చ్ చేస్తున్నారంటే అసలు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన స్లీప్కి. అది మీరు వార్మప్ కూల్ డౌన్ చెప్పారు కదా కంపల్సరీ అని చెప్పి, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ మాట్లాడుకుందాం. మీరు అన్నట్టు స్టాటిక్ వార్మప్స్ ఒక 5 నిమిషాలు ఏదో మొక్కుబడికి చేసి వెయిట్ ట్రైనింగ్లోకి వెళ్ళిపోయారు సంబడి పర్సన్ ఎక్స్. 6 months 1 year అట్లా చేస్తూ ఉన్నారు. హెల్త్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి వాళ్ళ మీద? అంటే బాడీ ఫిజికల్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి వాళ్ళ మీద? మజిల్ నాట్స్ అనేవి ఒకటి ఫామ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మనం వర్కౌట్ చేసినప్పుడు స్మాల్ మజిల్ టైర్స్ అవుతాయి, చిన్నవి. అక్కడే మనకి తిన్న ప్రోటీన్ యాడ్ అయ్యి మజిల్ అనేది బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ప్రాపర్ వార్మప్ అండ్ కూల్ డౌన్ లేదు. సో మీ మజిల్ అలానే టెన్షన్లో ఉంటుంది. టెన్షన్లో ఉన్నది అలానే ఉంది. నెక్స్ట్ డే ఇదే టెన్స్డ్ మజిల్ మీద మీరు మళ్ళీ లోడ్ యాడ్ చేశారు.
సో టెన్షన్ బిల్డ్ అయ్యి ఆ మజిల్ నాట్స్ అంటే ఇప్పుడు మీరు అన్న షోల్డర్ పెయిన్ అవ్వచ్చు, బ్యాక్ పెయిన్, అక్కడ ఒక స్టిఫ్నెస్ ఉంటుంది. ఎవరైనా మసాజ్ చేస్తుంటే ఆ పాయింట్లో చాలా పెయిన్ వస్తుంది. అవును. అవి రిలీజ్ చేయడానికి అక్కడ ఒక స్కార్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట టిష్యూ. ఏదైతే మజిల్ బిల్డ్ అయ్యి గుడ్ మజిల్ ఫామ్ అవ్వాలో అక్కడ అంటే ఇప్పుడు మనకి దెబ్బ తగిలితే ఒక చిన్న స్కార్ ఫామ్ అవుతుంది. అలాంటి చిన్న చిన్న స్కార్స్ మజిల్స్లో ఫామ్ అవుతూ ఉంటాయి. సో అక్కడ స్కార్ టిష్యూ బిల్డ్ అయినప్పుడు అక్కడ పెయిన్ అనేది వస్తుంది. సో యు ఆర్ కాజింగ్ ఇంజురీ టు యువర్ మజిల్. ఇస్ దిస్ లాంగ్ టర్మ్? డెఫినెట్లీ. రివర్సిబుల్ కాదా? అంటే యూ విల్ నీడ్ మోర్ ఫిజియోథెరపీ ఆ స్కారింగ్ ని తగ్గించడానికి అదంతా. ఓకే. విచ్ ఈస్ ఈజీలీ ప్రివెంటబుల్ విత్ సింపుల్ వార్మప్ అండ్ కూల్ డౌన్. ఓకే. మజిల్ ని మనం ఫస్ట్ వార్మ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ పెంచి ప్రిపేర్ చేయాలి వర్కౌట్ కి. తర్వాత మజిల్ ని రిలాక్స్ చేయాలి. ఓకే. అప్పుడు త్రూ అవుట్ ద డే మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదు. మీరు వర్కౌట్ అయిపోయిన తర్వాత సీదా వెళ్ళిపోయారు, నేను నెక్స్ట్ నా పని చేసేసుకుంటా అంటే ఆ మజిల్స్ ఇంకా టెన్స్డ్ గానే ఉంటున్నాయి. దానిపైన మనం చేసే ఎవ్రీడే యాక్టివిటీస్ ఇట్ కెన్ యాడ్ లోడ్ టు ఇట్. గాట్ ఇట్. సో ఈ మజిల్ నాట్స్ అన్నవి లైక్ హౌ ఇది కూడా ఐ థింక్ లాట్ ఆఫ్ అస్ ఫేస్. చాలా టైం ఇన్వెస్ట్ చేసిన తర్వాత రియలైజ్ అవుతావు ఇవి నాట్స్ అని చెప్పి. వాట్ డూ యూ థింక్ వీ కెన్ డూ ఫర్ మజిల్ నాట్స్? మజిల్ నాట్స్ ఫస్ట్ ఇది చెప్పాలి, ప్రివెన్షన్ ఎప్పుడైనా బెటర్. వీటి వల్ల స్టిఫ్నెస్ వస్తుందా? సారీ. 100%. ఓకే. ఎందుకంటే అదే కదా చెప్పాను కదా, చిన్న స్కార్ ఫామ్ అయిపోతే ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలింది ఆ ఏరియా ఎలా ఉంటుంది, స్టిఫ్గా ఫ్లెక్సిబుల్గా ఉండదు. సో ఇమాజిన్ ద సేమ్ విత్ మజిల్. సో ఆ మజిల్లో అలానే స్టిఫ్నెస్ ఉండిపోయింది. డెఫినెట్లీ చెయ్యి ఎత్తేటప్పుడు ఈ షోల్డర్లో మజిల్ ఇక్కడ స్టిఫ్నెస్ ఉండిపోతుంది. సో అలాగే ఎనీవేర్ ఇన్ ద బ్యాక్ మజిల్స్ ఆల్సో అలాగా. అందుకనే ఇట్ ఈస్ బెటర్ టు ప్రివెంట్ దెమ్. ఓకే. లేదా ఇట్ విల్ గెట్ బెటర్ విత్ ఫిజియోథెరపీ. బట్ పర్మనెంట్లీ ఆ స్కారింగ్ పోతుందా అంటే స్కార్ ఇస్ పర్మనెంట్. సో ఇట్ ఈస్ బెటర్ దట్ వీ ప్రివెంట్ దెమ్. ఓకే. ఐఎమ్ స్కేర్డ్ నౌ. ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలని చెప్పారు కదా. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ ఫాస్ట్ అండ్ అప్. ఇవి ఎఫర్వెసెంట్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, ప్రీ వర్కౌట్ అవి తాగడం నేను చాలా మంది చూసాను. అదే గుడ్ అండ్ లైక్ అదే సజెస్టబుల్? నో. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి, ఫ్యాన్సీ టర్మ్ ఏం లేదు. అందులో బేసిక్ అయాన్స్ ఉంటాయి, సోడియం, పొటాషియం, క్లోరిన్. సో మన క్లోరైడ్ అయాన్స్ అలాంటివన్నీ అయాన్స్ ఉండేవి. కోకోనట్ వాటర్లో ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి. మనం ఉప్పు వేసుకుని మజ్జిగ తాగినా కూడా ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి. మనం తినే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో న్యాచురల్లీ ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి. ఓకే. ఇవి ఎవ్రీడే తింటే ఆ వాటి అవసరం పడదు. బట్ ఇవే ఎవ్రీడే తినట్లేదు. ఆ టాబ్లెట్ వేసుకున్నాం, ఈజీ ఫిక్స్ కావాలి అందరికి. ఆర్ ఫ్యాన్సీ, నేను ఎలక్ట్రోలైట్ ఐఎమ్ యూజింగ్ దిస్ ఎఫర్వెసెంట్ టాబ్లెట్స్ అంటే మోర్ ఫ్యాన్సీ. సో అందుకని ఏదైనా కూడా మన ఫుడ్స్ లోనే ఉన్నాయి అన్ని. వాటికి వీ డోంట్ నీడ్ ఎనీ ఫ్యాన్సీ థింగ్స్. సో డూ యూ థింక్ ఒక సాల్ట్ వాటర్ తాగడం కూడా లైక్ వుడ్ దట్ బీ రిప్లేస్మెంట్? మీకు అంటే దీని మీద కూడా రీసెర్చ్ అండి. ఇఫ్ యూ హ్యావ్ లైక్ బ్యాడ్ మైగ్రేన్స్ ఉంటే కూడా ఫస్ట్ రీజన్ డీహైడ్రేషన్. క్విక్ ప్రూవెన్ టిప్ ఏంటి అంటే జస్ట్ కొంచెం పింక్ సాల్ట్ వాటర్లో మిక్స్ చేసుకుని తాగితే యుల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. వావ్. ఓకే. సో నేను మోస్ట్ మైగ్రేన్ పేషెంట్స్కి అదే సజెస్ట్ చేస్తాను. సాల్ట్ ఒకవేళ క్యారీ చేయగలదు, లేదా మనకు బేసిక్ ఎలక్ట్రాల్ ఓఆర్ఎస్ పౌడర్ ఉంటుంది కదా, అది కలుపుకుని తాగేసినా చాలు. దానికి ఎవ్రీడే మనం అంటే ఇలా ఫ్యాన్సీ ఎలక్ట్రోలైట్స్ ఏమీ అవసరం లేదు. సో సింపుల్ పింక్ సాల్ట్ అయినా కూడా చాలు. దాంట్లో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ మనకు కావాల్సిన అయాన్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ప్రోటీన్, క్రియాటిన్, ఓకే, ఇవి కూడా వర్కౌట్ చేస్తే ఇప్పుడు యువర్ గో టు ఇస్ రైట్ ఆఫ్టర్ వర్కౌట్ ప్రోటీన్ చెక్ చేసుకొని తాగేయాలి. ఇట్స్ వెరీ ఫ్యాన్సీ టు లైక్ డూ దట్. అండ్ దెన్ ప్రీ వర్కౌట్ క్రియాటిన్ మజిల్ బిల్డింగ్ కి అది కావాలని చెప్పి అంటుంటారు. ప్రోటీన్ మీద లాట్ ఆఫ్ రీసెర్చ్ హ్యాపెండ్. అంటే ఇది కిడ్నీస్ కి మంచిది కాదని చెప్పి, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి చాలా మంది ద గుడ్ కాంటెంట్ క్రియేటర్స్ దట్ ఐ ఫాలో, మీరు అవుట్ ఆఫ్ యువర్ రెగ్యులర్ డైట్ వెళ్ళి ఎక్స్ట్రా ప్రోటీన్ కన్జ్యూమ్ చేసుకోక్కర్లేదని చాలా మంది చెప్తారు. వే ప్రోటీన్ కూడా మంచిది కాదని చెప్తారు ఈ చెప్పిన వాళ్ళే. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్? ఓకే. సో ఆ ప్రోటీన్ ఎక్సెస్ అనేది ఎవరికి బ్యాడ్ అంటే ఆల్రెడీ రిక్వైర్డ్ అమౌంట్ తీసుకునే వాళ్ళు. ఐఎమ్ షూర్ 90% ఇండియన్స్ ప్రోటీన్ డెఫిషియెంటే ఉంటారు. అంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి, 1 గ్రామ్ పర్ 1 కిలోగ్రామ్ బాడీ వెయిట్. కరెక్ట్. సో ఒక యావరేజ్ 70 కిలో పర్సన్ ఉంటే వాళ్ళు హార్డ్లీ రోజు మొత్తంలో 30-35 గ్రామ్స్ ప్రోటీన్ కంటే తినరు. సో వాళ్ళకి ఒక స్కూప్ ఆఫ్ ప్రోటీన్ విల్ యాడ్ 25 గ్రామ్స్. అలా చూసుకున్నా కూడా వాళ్ళ 70 హిట్ అవ్వట్లేదు. ఓకే. సో అలాంటి వాళ్ళకి ఇది ఏమి బ్యాడ్ ఫర్ కిడ్నీస్ ఏం కాదు. బట్ ఇదే ఒక ప్రాపర్ అంటే రోజు మొత్తంలో 70 ఉన్న వాళ్ళు 130 గ్రామ్స్ ప్రోటీన్ ఆల్రెడీ త్రూ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రాగా వే కానీ ఇవన్నీ చేసుకుంటే ఇట్ విల్ గో బియాండ్ 150 కదా, అప్పుడు డెఫినెట్లీ బ్యాడ్ ఫర్ ద కిడ్నీస్. కానీ అసలు ప్రోటీన్ బ్యాడ్ అంటే ఈ వే అనేది బ్యాడ్ ఫర్ ఎవ్రీబడి అంటే కాదు.
ఓకే. ఓకే. బికాస్ నేను మా మదర్కి ఇస్తున్నాను వే ప్రోటీన్ బికాస్ షీ వాజ్ వెరీ ప్రోటీన్ డెఫిషియంట్. ఇప్పుడు షీ రికవర్డ్ బెటర్. సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ 6 months ago. సో కంప్లీట్ కార్బ్స్ కట్ డౌన్ చేసి ఐ స్టార్టెడ్ హర్ ఆన్ వే ప్రోటీన్. ప్రాపర్ ఒక డైటీషియన్తో మాట్లాడి గుడ్ 70 grams ప్రోటీన్ వచ్చేలాగా మేనేజ్ చేస్తే షీఈస్ ఏబుల్ టు క్లైమ్ స్టేర్స్ నో. 6 months back she could not get out of bed with minimal medication, not for osteoarthritis, just supplements and the diet తో she's able to climb stairs and hit 10,000 steps now. వెరీ నైస్. So protein, if it is not bad for my mother, why is it bad for you? ఆ ఏజ్లో షీఈస్ 53. తనకే ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ వెల్, యంగ్ ఏజ్లో మజిల్ బిల్డ్ అవ్వాల్సిన ఏజ్లో ఇట్ కెన్ హెల్ప్ యూ బెటర్ కదా. డెఫినెట్లీ మీరు ఆ 70 grams ప్రోటీన్ ఫుడ్తో తింటున్నారు అంటే ఐ వుడ్ 100% సజెస్ట్ న్యాచురల్ ఫుడ్స్. బట్ అవ్వట్లేదు లైఫ్ స్టైల్, వీఆర్ వర్కింగ్, మనకి ఎవ్రీడే ఆ 3 meals కుక్ చేసుకునే టైం ఉండట్లేదు. డెఫినెట్లీ వే తీసుకోవచ్చు. సో ఇంత బయట దొరికే ప్రోడక్ట్స్లో వన్ థింగ్ ఐ వుడ్ ఎండోర్స్ ఈస్ డెఫినెట్లీ వే. మీకు ఆ 25 grams ప్రోటీన్ పర్ డే ఒక మీల్లో ఈజీగా వస్తుందంటే డెఫినెట్లీ టేక్ వే. ఇంకా ఎఫోర్డ్ చేయగలరు అనుకుంటే వే ఐసోలేట్కి వెళ్ళొచ్చు. సో ప్యూర్లీ వే కాన్సన్ట్రేట్ ఉంటుంది ఇంకా అందులో, లెస్ కార్బ్స్. ఇప్పుడు కొత్త బ్రాండ్స్ కూడా వస్తున్నాయి ప్రోటీన్లో, షుగర్ ఫ్రీ అని చెప్పి ఐ థింక్ దే ఆర్ యాడింగ్ స్టీవియా టు ఇట్. ఇస్ ఇట్ గుడ్? స్టీవియా ఇస్ స్టిల్ ఓకే, ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ కదా. ఓకే. ఆర్టిఫిషియల్ కెమికల్ స్వీట్నర్స్ ఆర్ బ్యాడ్, లైక్ ఆస్పర్టేమ్. అది కూడా బ్యాడ్ ఫర్ గట్ బ్యాక్టీరియా అంతే. ఓకే. ఓకే. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాసెస్. సో దట్ వే ఇట్ ఇస్ బ్యాడ్. అదర్వైజ్ స్టీవియా ఇస్ ఓకే. స్టీవియా, మంక్ ఫ్రూట్ ఇలాంటి వాటితో స్వీటన్ అయినవి దే ఆర్ ఓకే. ఓకే. అండ్ ఈ క్రియాటిన్ గురించి అడిగారు. సో క్రియాటిన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ వెల్ రీసెర్చ్డ్, బాగా రీసెర్చ్ అయినది. ఇట్ ఈస్ గుడ్. బట్ జస్ట్ జిమ్కి వెళ్తేనే నాకు క్రియాటిన్ కావాలా అంటే అవసరం లేదు. ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ వాట్ క్రియాటిన్ డస్ ఇట్ యాడ్స్ వాటర్. సో మీ మజిల్స్ బల్క్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అది. ఓకే. సో ఇట్ హోల్డ్స్ అ లాట్ ఆఫ్ వాటర్, అలా హెల్ప్ చేస్తుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే ఆల్రెడీ క్రియాటిన్ త్రూ ఫుడ్ వస్తుంది. ఓకే. ఇట్ ఈస్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ మీట్. ఓకే. సో అలా వాళ్ళకి అది వస్తుంది కాబట్టి ఎక్స్టర్నల్లీ వాళ్ళకి అవసరం లేదు. ప్రొఫెషనలీ బాడీ బిల్డింగ్లో ఉన్నారు, వెరీ ప్యాషనెట్ అబౌట్ లిఫ్టింగ్. వాట్ క్రియాటిన్ డస్ ఇస్ మీకు లిఫ్ట్ చేయడానికి అంటే యూ విల్ బి ఏబుల్ టు లిఫ్ట్ హెవియర్ విత్ క్రియాటిన్. సో అది బిగినర్సే స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా నేను ఇప్పుడు రేపు 180 డెడ్ లిఫ్ట్ చేయాలి అని చెప్పి క్రియాటిన్ తీసుకుంటే నేను ఎత్తేస్తాను అనుకుంటారు. కానీ 180 ఎత్తే వాళ్ళు ఆల్రెడీ 6 years నుంచి వాళ్ళ ప్రెప్లో ఉంటారు. వాళ్ళ బాడీ వాళ్ళు 40 kilo డెడ్ లిఫ్ట్ నుంచే స్టార్ట్ చేసి ఉంటారు. స్లోలీ వాళ్ళకి ఆ కేపబిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళు క్రియాటిన్ హెల్ప్ తీసుకుంటున్నారు. బట్ యాజ్ అ బిగినర్ యూ డోంట్ నీడ్ క్రియాటిన్, యూ నీడ్ ప్రోటీన్. ఓకే. బట్ క్రియాటిన్ ఇస్ నాట్ బ్యాడ్ ఇస్ వాట్ యూర్ సేయింగ్? నాట్ బ్యాడ్. అదే ఇఫ్ యు ఆర్ వెల్ అంటే దాని గురించి మీకు తెలుసు, దాని గురించి యూ రెడ్ ఎనఫ్. బికాస్ క్రియాటిన్ తీసుకున్నప్పుడు 4 liters వాటర్ ఇస్ మినిమం, లేకపోతే డైరెక్ట్లీ కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. సో క్రియాటిన్ మీకు జిమ్ ట్రైనర్ చెప్తాడా రేపటి నుంచి క్రియాటిన్ తీసుకోవాలి, బట్ వాట్ హీ విల్ నాట్ టెల్ యూ ఇస్ టు డ్రింక్ 4 liters ఆఫ్ వాటర్. ఆర్ మీరు ఫుడ్లో ఏం చేంజెస్ చేసుకోవాలి, ఇంకా వేరే కిడ్నీకి ఎఫెక్ట్ చేసేవి ఏం చేద్దామని హీ విల్ నాట్ టెల్ యూ. బట్ ఇఫ్ అ డైటీషియన్ ఆర్ మీరు ఒక ఫిట్నెస్ ట్రైనర్ని పెట్టుకున్నారు హూస్ వెల్ ఎక్విప్డ్ ఆన్ న్యూట్రిషన్ అండ్ వాళ్ళు మీకు సజెస్ట్ చేశారు, యు ఆర్ అండర్ దేర్ గైడెన్స్, అప్పుడు తీసుకోవచ్చు. ఇట్ ఈస్ సేఫ్. ఓకే. ఓకే. గాట్ ఇట్. మజిల్ స్టిఫ్నెస్, మజిల్ పెయిన్స్, ఇంజరీస్ అవి రికవర్ అవ్వడానికి మీ టిప్స్ ఏంటి? ఆ టైంలో యూజువలీ వర్కౌట్స్ ఆపేయమని చెప్తారు. బట్ ఐ నో ఐఎమ్ ఆస్కింగ్ లైక్ అ వెరీ జెనరిక్ క్వశ్చన్. మజిల్ పెయిన్స్, మజిల్ రికవరీస్ గురించి మీరు ముందు ఏం చేయాలి ఫర్ ప్రివెన్షన్? లైక్ you've given us like a very clear picture. ఇంజరీ అయిన వాళ్ళు లైక్ వాట్ డూ దే నీడ్ టు డూ? ఓకే. సో ఇంజరీ అయిన తర్వాత అది ఎలాంటి ఇంజరీ, మజిల్ బేసిక్ స్టిఫ్నెస్సే ఉంది అనుకుందాం, అలాంటి వాళ్ళకి మూవ్మెంట్ ఈజ్ మెడిసిన్. వాళ్ళు మూవ్మెంట్ చేయకుండా ఉండిపోయారు అని అంటే ఆ పెయిన్ అలా ఉంటూనే ఉంటుంది. సో యూ షుడ్ గెట్ మూవింగ్, స్ట్రెచెస్ చేయాలి, మళ్ళీ ప్రాపర్ మీరు గుడ్ వర్కౌట్ రొటీన్లోకి వెళ్తే సెట్ అయిపోతుంది. బట్ ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు డిస్క్ ఇంజరీస్ ఉన్నాయి, ఆర్ సివియర్ మజిల్ టేర్స్, లిగమెంట్ టేర్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి ప్రాపర్ రెస్ట్ ఇంపార్టెంట్. 4 weeks to 6 weeks డిపెండింగ్ ఆన్ ఇంజరీ వాళ్ళు మూవ్మెంట్ అయితే చేయకూడదు. రికవరీ అయిన తర్వాత మళ్ళీ మూవ్మెంట్ ఓన్లీ విల్ హెల్ప్ దెమ్ గెట్ బ్యాక్ ఇన్ ట్రాక్. సో ఇప్పుడు నాకు ఒక్కసారి డిస్క్ బల్జ్ అయింది, నేను లైఫ్ లాంగ్ జిమ్ చేయలేను అంటే కాదు. టేక్ రెస్ట్ ఫర్ అ వైల్, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గేంత వరకు, అండ్ గెట్ బ్యాక్ టు జిమ్ విత్ అ ప్రాపర్ గైడెన్స్. సో మూవ్మెంట్ ఈజ్ మెడిసిన్. అవర్ బాడీ ఈజ్ మేడ్ టు మూవ్. అసలు అలా ఇంట్లో కూర్చుని చేయడానికి మేడ్ అయిందే కాదు మన బాడీ. సో ద మోర్ యూ మూవ్ ద మోర్ యాక్టివ్ యూ ఫీల్.
ఈ మధ్య చదివాను అనమాట నేను. నాకు ఓపిక లేదు, నేను అందుకే వర్కౌట్ చేయట్లేదు అని రీజన్ చెప్తుంటారు. మీరు వర్కౌట్ చేయకపోవడం వల్ల మీకు ఓపిక లేదు. మీరు చేస్తుంటే ఎవ్రీ డే ఆ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. రైట్. ద మోర్ యూ వర్కౌట్, ద మోర్ యాక్టివ్ యూ ఫీల్ త్రూ అవుట్ ద డే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యూత్ చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉండడం చాలా ఫ్యాన్సీ అయిపోయింది. అవును. అబ్బా నాకైతే జిమ్కి టైం లేదు అలాంటి చేసేవాళ్ళు దే హ్యావ్ టైం ఫర్ లేట్ నైట్ పార్టీస్. దాని బదులు ఇప్పుడు ఈ 25 to 30లో మీరు మీకు గిఫ్ట్ చేసుకోండి హెల్త్ని. 50 తర్వాత మనకి ఎవ్వరు హెల్ప్ లేకుండా మనం మన పనులు చేసుకోగలగాలి. దట్ షుడ్ బి అవర్ గోల్. ఈ లేట్ నైట్ పార్టీస్ విల్ గివ్ అస్ నథింగ్. సో ఇప్పుడు హెల్త్ లైఫ్ స్టైల్ రీజన్స్ వల్లే పీసీఓడి వస్తుంది. ఎందుకంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద విమెన్, బికాస్ 80% ఆఫ్ ద పీపుల్ దట్ ఆర్ లిస్నింగ్ ఇన్ ఆర్ విమెన్ ఫర్ అస్. సో విమెన్ ఇష్యూస్ పీసీఓడి కానివ్వండి, అంటే మీరు యాజ్ అ డాక్టర్ అయినో మీరు ఇంకా చెప్పగలుగుతారు ఏంటి ఎక్కువ ఇష్యూస్ అని చెప్పి. నేను విన్నంత వరకు ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి చేసిన రీసెర్చ్ ప్రకారం పీసీఓడి ఒకటి, ఇన్ఫర్టిలిటీ ఒకటి, ఈ రెండు ఎక్కువ సర్చ్డ్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్. అండ్ వీటి మీద ఎక్కువ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఈ రెండు కూడా లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ఇష్యూసేనా? లైఫ్ స్టైల్ 100%. కానీ ఇది కింద మనం అంటాం కదా, టిప్ ఆఫ్ ద ఐస్బర్గే కనిపిస్తుంది, కింద కనిపించదు అని. అందులో లైఫ్ స్టైల్ ఒకటి ఫిగర్ అవుట్ చేసుకోగలిగారు. కానీ అందరూ మిస్ అవుట్ అయ్యేది ఏంటి, మోస్ట్ డాక్టర్స్ ఆల్సో ఇస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. థైరాయిడ్ ఏది ఈ మధ్య రీసెర్చ్తో తెలిసింది ఏంటంటే, క్రానికలీ ఐరన్ డెఫిషియెంట్ ఉంటారు కదా, అనిమిక్ ఇందాక మీరు అన్నారు. సో 10-12 years నుంచి అనిమిక్ ఉంటారు, 25 yearsకి వాళ్ళకి థైరాయిడ్ వస్తుంది. ఎందుకంటే థైరాయిడ్ ఫంక్షనింగ్కి ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఓకే. సో వీళ్ళకి ఐరన్ లేకపోవడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే పీసీఓడికి మెయిన్ రీజన్ అండర్లయింగ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. బికాజ్ మన హార్మోన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ డ్రివెన్ బై దిస్ వైటమిన్ డి. మోస్ట్లీ మనకి వీటిని సెక్స్ హార్మోన్స్ అంటాం. సో వాటికి కావాల్సింది చాలా అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి. సో మీకు ఎగ్గే రిలీజ్ అవ్వదు ఎవ్రీ మంత్ ఫర్ యూ టు, అంటే మనకి పీరియడ్స్ రావాలి అని అంటే ఎగ్ రిలీజ్ అవ్వాలి. ఎగ్ రిలీజ్ అవ్వాలి అంటే ఇనఫ్ వైటమిన్ డి ఉండాలి. సో వైటమిన్ డియే లేదు, ఎగ్ రిలీజ్ అవ్వదు, పీరియడ్స్ రావు. ఆ ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎగ్ పేరుకుపోవడమే పీసీఓడి. ఫస్ట్ మేజర్ రీజన్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్లో పాటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. ఓకే. సో ప్రతి ఇంట్లో అమ్మాయిలకి ఖచ్చితంగా హీమోగ్లోబిన్ అసలు ఎలా ఉంది, ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా చెక్ చేయాలి. at 11-12 years ఆల్సో. మంచి ఐరన్ ఉండే ఫుడ్స్ ఇవ్వాలి. లైక్ మోస్ట్లీ లీఫీ వెజిటేబుల్స్, ఫిగ్స్ అంటే మన అంజీర్, ఖర్జూరాలు, హాలిమ్ సీడ్స్ అని ఉంటాయి. సో అవి ఒకటి. అండ్ మోస్ట్లీ ఆ లీఫీ వెజిటేబుల్స్లో బాగా ఎక్కువ ఉంటాయి. సో ఇవి ఐరన్ రిచ్ ఫుడ్స్. డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్స్ వాడడానికి భయపడద్దు ఫర్ ఐరన్ అండ్ వైటమిన్ డి. ఎందుకంటే ఈ సప్లిమెంట్స్ వల్ల నాకు ఏదో అయిపోతుందా, ఇన్ని మందులు నేను వేసుకోను అనే దానికంటే ఈ డెఫిషియన్సీ వల్ల వచ్చే హార్మ్ చాలా ఎక్కువ. బట్ సప్లిమెంట్స్ వల్ల హార్మ్ అన్నట్టు ఏమి ఉండదు కదా. ఆ సప్లిమెంట్స్ ని మందులు అనుకుంటున్నారు అందరూ, జనరల్ పబ్లిక్. సప్లిమెంట్స్ ఆర్ డిఫరెంట్ కేటగిరీ. అవి దే డోంట్ బిలాంగ్ టు ఎనీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అవి ఒక సప్లిమెంట్ అంటే ఇప్పుడు మన బాడీలో విటమిన్ డి లేదు, విటమిన్ డి వేసుకుంటున్నాం, అది మెడిసిన్ ఎందుకు అయింది? ఏదైనా డిసీజ్ వస్తే వేసుకునేది మెడిసిన్. సో జనాలకి సప్లిమెంట్స్ మెడిసిన్స్ అనేది మనం బ్రేక్ చేయాలి. విటమిన్ డి తక్కువ ఉంటే కూడా నేను ఎండలో ఉంటే తగ్గిపోతుందా? యాక్చువల్గా 30 ఉండాలి వైటమిన్ డి. ఐఎమ్ సీయింగ్ 4-5 లెవెల్స్ ఈ మోస్ట్ పీపుల్లో. ఇస్ సన్లైట్ ది ఓన్లీ సోర్స్ ఫర్ వైటమిన్ డి? కాదు, ఎగ్స్లో ఉంటుంది, డైరీలో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది, మష్రూమ్స్లో చాలా బాగుంటుంది, ఆరెంజెస్. సో ఇవన్నీ తింటే మెయింటైన్ అవుతుంది. బట్ యు ఆర్ ఆల్రెడీ డెఫిషియెంట్ విత్ వైటమిన్ డి. 4 ఉన్న వాళ్ళకి ఉత్తి ఆరెంజెస్, మష్రూమ్, ఎగ్స్ తింటే 30 వరకు వెళ్ళదు. సో దెన్ యూ విల్ నీడ్ సప్లిమెంట్స్. 80% ఆఫ్ ఇండియన్స్ ఆర్ వైటమిన్ డి 99 ఉండుంటారు. 99. ఇఫ్ యూ టెస్ట్, ఇఫ్ యు ఆర్ 4 హౌస్, మీ ఇంట్లో 4 ఉన్నారు అనుకుంటే 3 ఖచ్చితంగా వైటమిన్ డి డెఫిషియెంట్ ఉంటారు. దట్ ఈస్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్. సో వైటమిన్ డి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అండ్ మీరు ఇందాకన్నా మజిల్ స్టిఫ్నెస్కి మెయిన్ రీజన్ కూడా వైటమిన్ డి అవ్వచ్చు. గాట్ ఇట్. మజిల్ సోర్నెస్, టైర్డ్నెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, హెయిర్ ఫాల్, ఇవన్నీ వైటమిన్ డి డెఫిషియన్సీ సిమ్టమ్స్. దీనికి ఎక్స్టర్నల్లీ ఏదేదో చేయడానికి ట్రై చేస్తాం, ఇంటర్నల్లీ ఫిక్స్ చేసుకోవడానికి ఎవరు ఆలోచించరు. పీరియడ్స్ రావట్లేదు అనుకుంటారు, ఎవరు న్యూట్రిషన్ ప్యానెల్ చెక్ చేయించుకోరు అసలు. ఓన్లీ ఒక అల్ట్రాసౌండ్ చేయించుకుంటారు, పీసీఓడి ఉందా, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామా,
పీరియడ్స్ సెట్ చేసుకోవడానికి ఓసీ పిల్స్ తీసుకున్నామా, పీరియడ్స్ వస్తున్నాయా అంతే. వాళ్ళకి వచ్చేవి ఎనోవిలేటరీ సైకిల్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వదు, జస్ట్ పీరియడ్స్ వస్తాయి బికాస్ ఆఫ్ ద పిల్. సో ఇట్ విల్ హెల్ప్ ఇన్, అంటే వాళ్ళకి అది కన్సీవ్ అవ్వడానికి ఎనీవే హెల్ప్ అవ్వదు. ఓకే. సో ఫిక్స్ చేసుకోవాల్సింది మీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అండ్ లైఫ్ స్టైల్. ఓకే. సో అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఐరన్ ఐ వుడ్ రియలీ వాంట్ పీపుల్ టు చెక్. అది చాలా మిస్ అవుట్ అవుతారు. నాకు హిమోగ్లోబిన్ 9 ఉంటుంది, నాకు ఎప్పటి నుంచో అంతే ఉంది, నేను ఇంతలోనే ఉంటాను, ఎందుకు ఉండాలి, 12 ఉండాలి, 12 ఉండేలాగా ఏం చేయాలో అది చేయండి. నాకు థైరాయిడ్ ఉంది, ఎవ్రీ మార్నింగ్ ఒక పిల్ వేసుకుంటా. ఎంత ఈజీ అయిపోయిందంటే దే ఆర్ నాట్ రియలైజింగ్. నీ ఎక్స్టర్నల్గా నీకు ఒక హార్మోన్ వస్తే కానీ నీ థైరాయిడ్ ఫంక్షన్ అవ్వలేనంత నువ్వు ఎందుకు చేసుకోవాలి నీ బాడీని. టేక్ స్టెప్స్. ఇప్పుడు మీ ఇంట్లో 12-13 year old గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకి ఇప్పటి నుంచి నాకు థైరాయిడ్ ఉంచో నా కూతురికి వస్తుంది, ఎందుకు రావాలి, రాకుండా మీరు చేయొచ్చు కదా. వాళ్ళకి గుడ్ ఐరన్ అండ్ వైటమిన్ డి ఉండే ఫిడ్స్ ఇవ్వండి ఇప్పటి నుంచే. రాదు థైరాయిడ్ ఎందుకు వస్తుంది. సో ఆ బేసిక్ అవేర్నెస్ కూడా ఉండట్లేదు. సో దట్ ఐ వుడ్ వాంట్ టు స్ట్రెస్. చెక్ యువర్ వైటమిన్ డి అండ్ ఐరన్ లెవెల్స్. ఇన్ఫర్టిలిటీ గురించి ఈ మధ్య చాలా ప్రామినెంట్ అయిపోయింది. చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్. అండ్ ఇప్పుడు ఐవీఎఫ్ క్లినిక్స్ అసలు నార్మల్ జనరల్ ఫిజిషియన్స్ ఉన్న నంబర్స్లోనూ ఓపెన్ అవుతున్నాయి ఐవీఎఫ్ క్లినిక్స్ కూడా. దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? ఇందాక ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే వైటమిన్ డి మేజర్లీ. సో వైటమిన్ డి ముందు నుంచి ఎప్పుడైనా కూడా, అంటే ఇప్పుడు మనం కన్సీవ్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, I would suggest always plan for your pregnancies. Unplanned I would not suggest. So 6 months prior నుంచి ఒకళ్ళు కాదు ఇద్దరు కేర్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ద ఉమెన్. ఆ ఆడవాళ్ళ బాధ్యత ఒక్కటే కాదు అది. 6 months నుంచి మీకు ముందు ఎన్ని అలవాట్లు ఉన్నా కూడా, ఆల్కహాల్, స్మోకింగ్, బ్యాడ్ లైఫ్ స్టైల్, ఎనీథింగ్ ఏది ఉన్నా కూడా ఫిక్స్ యువర్ లైఫ్ స్టైల్. ఈ 6 months ప్రయర్ టు మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకోవాలి కూడా 6 months నుంచి ఇందాక నేను చెప్పాను కదా, ఫుడ్ చేంజెస్, మీల్ ప్రపోర్షన్స్ చేసుకోవడం, ఒక గుడ్ ఎక్సర్సైజ్ యాడ్ చేసుకోవడం, గుడ్ అమౌంట్ ఆఫ్ మజిల్, వైటమిన్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకోవడము, బేసిక్ బ్లడ్ వర్క్ ఏదైతే ఉంటుందో ముందే చూసుకోవడము, ఇవన్నీ చేసుకుంటే ఏంటి అని అంటే ఈ జర్నీ చాలా స్మూత్గా ఉంటుంది. లేదు మేము ఓవర్ నైట్, మాకు పెళ్ళై 3 years అయింది, మేము ఇవాళ ఓవర్ నైట్ రియలైజ్ అయ్యాం దట్ ఐ వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్ దిస్ మంత్. పాపం డాక్టర్స్ అయినా ఏం చేస్తారు, వీళ్ళకి ఇంత అర్జెన్సీ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దే వుడ్ సజెస్ట్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ బేస్డ్ ఆన్ వాళ్ళకి ఏ కాంప్లికేషన్స్ ఉన్నాయో అది. సో ఇక్కడ తప్పు డాక్టర్స్ది కాదు, ఉంటారు డెఫినెట్లీ ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు, ఐ డు నాట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. బట్ బేసిక్గా మన నుంచి మనం చేయాల్సిన ఎఫర్ట్ ఏంటి అని అంటే, పెళ్ళి అయ్యే ముందే ఆర్ పెళ్ళికి మీరు ప్లాన్ అయిన తర్వాత అయినా కూడా గెట్ అ బేసిక్ బ్లడ్ వర్క్ డన్. దాంట్లో ఫస్ట్ ఇందాక చెప్పినట్టు ఐరన్ అండ్ వైటమిన్ డి బేసిక్. సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అదొకటి. ఉమెన్కి హార్మోన్ ప్రొఫైల్ అనేది ఒకటి ఉంటుంది. సో విచ్ విల్ కవర్ థైరాయిడ్ అని, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్ లెవెల్స్, అండ్ ఇంకొకటి ఏంటంటే ఏఎంహెచ్. దాంట్లో ఏంటంటే మీకు ఎన్ని ఎగ్స్ రిజర్వ్ ఉంది అనేది తెలుస్తుంది. సో హౌ లాంగ్ కెన్ యూ వెయిట్, అంటే మీకు ఇంకా ప్రెగ్నెన్సీని ఎంతవరకు మీరు డిలే చేయొచ్చు అనేది మనకి తెలుస్తుంది. ఓకే. సో వెల్ ఎక్విప్డ్ ఉన్నాం, మనకు తెలుసు నాలెడ్జ్, ఇప్పుడు నాకు ఏంటి నా బాడీలో జరిగేది అని తెలిసినప్పుడు దానికి రిలేటెడ్ చేంజెస్ చేసుకుంటే నెక్స్ట్ 6 monthsలో యూ కెన్ డెఫినెట్లీ కన్సీవ్ న్యాచురలీ. బట్ మీరు రియలైజ్ అయ్యే టైంకే మీ ఏఎంహెచ్ షుడ్ బి అరౌండ్ 3 above ఉంటే గుడ్ సైన్. అగైన్ above 8 or 9 ఇస్ పీసీఓడి. సో ఎనీథింగ్ బిట్వీన్ 2 to 4 అలా ఉంటే మంచి గుడ్ ఫర్టిలిటీ ఉన్నట్టు. బట్ వీళ్ళకి డిటెక్ట్ అయ్యే టైంకే 0.5, 0.05 కూడా చూసాను నేను. అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ డాక్టర్స్ కూడా ఏం చేయలేరు. సో ఇంకా 0.05 కంటే తక్కువ ఉందంటే అసలు మీకు ఎగ్జే లేవు. అలాంటప్పుడు యూ విల్ నీడ్ అ డోనర్ ఎగ్. సో డోనర్ ఎగ్ అన్నప్పుడు డెఫినెట్లీ ఐవీఎఫ్ కావాలి. సో ఇక్కడ ప్రాబ్లం మీరు మీ లైఫ్ స్టైల్ ఫిక్స్ చేసుకోవడంలోనే ఉంది. ముందు నుంచే ఇన్ యువర్ 20s గెట్ యువర్ బేసిక్ బ్లడ్ వర్క్ డన్. ఇప్పుడు అన్ని కార్పొరేట్ ఆఫీసెస్లో మీకు ఒక మంచి టెస్ట్లు చేసుకోవడానికి దే ఆర్ రియంబర్సింగ్. ఆ ఫెసిలిటీని ఎవ్వరు యూజ్ చేసుకోవట్లేదు. అది ఉందని తెలుసు, బట్ నేను ఇంకా 25-26 నాకెందుకు టెస్ట్లు అంటే 45 తర్వాత ఏదో డాక్టర్ చెప్తే చేయించుకోవాలి అనే దానికంటే కూడా బేసిక్ బ్లడ్ వర్క్ మీరు చేయించుకుని పెట్టుకుంటే అసలు మీ బాడీలో ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, సో దాన్ని బట్టి మీరు బయట ఫుడ్ ఎంత తింటున్నారు అనేది మనకు ఐడియా వస్తుంది. సో దానివల్ల మనం అన్ని లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే న్యాచురల్లీ డెఫినెట్గా కన్సీవ్ అవ్వచ్చు. సేమ్ విత్ మెన్కి కూడా ఇన్ఫర్టిలిటీలో ఇప్పుడు చెప్పాలంటే ఈ రేషియో మారిపోయింది. ఇంతకు ముందర ఉమెన్ వల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు 60% ఇస్ బికాస్ ఆఫ్ మెన్, 40% ఇస్ బికాస్ ఆఫ్ ఉమెన్.
కానీ మెన్ ఎంతమంది ఒప్పుకుంటున్నారు వాళ్ళ వల్ల ఉండేది అని చెప్పి. సో వాళ్ళు కూడా ఓపెన్ అప్ అయ్యి దే హ్యావ్ టు గెట్ దేర్ టెస్ట్ డన్, సీమెన్ అనాలిసిస్ చేయించుకోవాలి, దాంట్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే ఏం చేయొచ్చు అనేది కరెక్షన్ చేయించుకోవాలి. ఆ స్టిగ్మా అనేది డెఫినెట్లీ బ్రేక్ అవ్వాలి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎర్లీ మిస్క్యారేజెస్, అన్ఎక్స్ప్లెయిన్డ్, అంటే బాగుంటుంది, అంతా బాగుంది, బట్ 2 months 3 monthsకే తెలియకుండా మిస్క్యారేజ్ అయిపోతుంది. దానికి రీజన్ కూడా బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్. వీళ్ళకి ఎవ్రీ మిస్క్యారేజ్ ఉమెన్కే టెస్ట్లు చేస్తూ ఉంటారు. బట్ మెన్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ స్టడీస్ అనేది ఒకటి ఉంటుంది. అందులో ఎక్కడ డిఎన్ఏలో మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, దానివల్ల అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ఓకే. సో వీ నీడ్ దట్ అవేర్నెస్ దట్ మెన్ షుడ్ ఆల్సో గెట్ టెస్టెడ్. సో అలా చేసుకున్నప్పుడు యూల్ హ్యావ్ అ స్మూత్ ప్రెగ్నెన్సీ. అండ్ ఆ 1 year మీరు ప్లాన్ చేసుకునే ముందర ఫిక్సింగ్ యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి దెర్ ఇస్ నో షార్ట్ కట్స్. అండ్ ఏదేదో హడావుడిలో ఏదో కనేయాలనే మాత్రం కనకండి డెఫినెట్లీ. బికాజ్ మీ హెల్త్వి ఇట్ విల్ ఆబ్వియస్లీ మనం ఏది థింక్ చేస్తాము, మన ఎనర్జీ అదే మన ఎగ్లో కానీ ఏదైనా వెళ్తుంది. సో ద మోర్ యాక్టివ్ యు ఆర్, ద మోర్ ఎగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. సో ఫిక్స్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఓన్లీ దెన్ గెట్ ప్రెగ్నెంట్. సో హెల్త్ చెకప్స్ అని చెప్పారు కదా, హెల్త్ చెకప్స్ ఈ మధ్య ఐ థింక్ అవేర్నెస్ వల్ల కానీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆన్లైన్ కూడా ఇప్పుడు చేసుకోవచ్చు. మనం మార్నింగ్కి పెట్టేసుకుంటే వస్తారు, వెళ్తారు. హౌ ఇంపార్టెంట్ ఈస్ ఇట్ ఫర్ యూ టు గెట్ ఇట్ డన్ రెగ్యులర్లీ? వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? ఒకటి. తర్వాత ఒకవేళ చేయించుకుంటే ఏమేం చేయించుకోవాలి? సో అంటే మనకి ఒక ప్యాకేజ్లో తీసుకుంటే తక్కువ పడుతుంది అని అన్నెసెసరీ టెస్ట్లు చేయించుకునే బదులు కొంచెం ఎక్కువ అయినా మనకి ఏవి కావాలి అనేది చేయించుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ప్యాకేజెస్లో ఈసీజీ, 2D ఎకో అండ్ చెస్ట్ ఎక్స్రే కానీ సిటీలు కానీ యాడ్ చేస్తున్నారు. సిటీ అండ్ ఎక్స్రే ఇస్ అన్వాంటెడ్ ఎక్స్రే ఎక్స్పోజర్. ఆ రేడియేషన్ మనకు అవసరం లేదు. అవి ఎప్పుడు ఇండికేటెడ్? ఇప్పుడు 2D ఎకో ఉంది, అబౌవ్ 50s ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా చెస్ట్ పెయిన్ కానీ లేదా మనకి ఏదో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంది, అప్పుడు డాక్టర్ రాస్తే చేయాల్సిన టెస్ట్లు. ఎక్స్రే అసలు ఏ సిమ్టమాటిక్ వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ పెయిన్ ఉంటుంటేనే ఎక్స్రేలో చేంజెస్ వస్తాయి. ఆర్ ఇఫ్ యూ సస్పెక్ట్ సంథింగ్ ఓన్లీ వెన్ డాక్టర్ రైట్స్. సో ఈ ఎక్స్రే, 2D, సిటీ వీటి అన్నిటికీ మనకు అవసరం లేదు అవి. బట్ వాళ్ళు అవి ప్యాకేజ్లో యాడ్ చేసేసుకుంటున్నారు, వీళ్ళు అనవసరంగా చేయించుకుంటున్నారు. ఈ ప్యానెల్లో మిస్ అయ్యే టెస్ట్లు ఏంటి? వైటమిన్ B12, D, HbA1c ఇప్పుడు కవర్ అవుతుంది, ఇంతకుముందు కవర్ అయ్యేది కాదు. సో బేసిక్ వైటమిన్స్ మిస్ అయిపోతున్నాయి, అవసరం లేని ఈ టెస్ట్లు యాడ్ చేసుకుంటున్నాం. సో డోంట్ రన్ ఆఫ్టర్ ప్యాకేజెస్. బెటర్ ఏంటి అంటే మీకు ఒక రెగ్యులర్ మీరు వెళ్ళే డాక్టర్ ఉంటే వాళ్ళకి ఆల్రెడీ మీకు ఏమేమి ఉన్నాయి అనేది హిస్టరీ తెలుస్తుంది. సో వాళ్ళతో బేసిక్ బ్లడ్ వర్క్ తో పాటు ఇప్పుడు ఇందాక అన్నాను PCOD, సో హార్మోన్ ప్రొఫైల్ ఉండదు ప్యాకేజ్ లో, బట్ యూ నీడ్ హార్మోన్ ప్రొఫైల్. సో అవసరం లేని ఈ టెస్ట్లు చేయించుకునే బదులు ఈ హార్మోన్ ప్రొఫైల్ అనేది మీ దాంట్లో యాడ్ చేసుకోండి. సో అందుకని ఇది వెరీ ఇండివిజువలిస్టిక్ అనమాట. సో బేసిక్గా చేయించుకోవాల్సింది ఏంటంటే CBP, మనకి కంప్లీట్ బ్లడ్ వర్క్లో మనకి హీమోగ్లోబిన్ ఎలా ఉంది, మన బేసిక్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, అది ఒకటి తెలుస్తుంది. లిపిడ్ ప్రొఫైల్లో ఇట్ విల్ రిఫ్లెక్ట్ యువర్ హార్ట్ హెల్త్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్. అంటే మనకి బాడీలో ఫ్యాట్స్ ఎలా ఉన్నాయి, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్. బికాస్ హార్ట్ అటాక్స్ యాజ్ యూ నో బికాస్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. మనకి అన్డిటెక్టెడ్గా ఈ మధ్య అసలు ట్రైగ్లిజరైడ్స్ అనేది దే ఆర్ హిట్టింగ్ రూఫ్. 400s అలా ఉంటున్నాయి. అసలు అంత లెస్ దెన్ 200, 150 కంటే తక్కువ ఉండాలి. 400 ఉంటుంది ఇన్ యావరేజ్ 26-27 year old. ఈ ట్రైగ్లిజరైడ్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్ అంతానే మనకి హార్ట్ వాల్వ్స్లో, వెజల్స్లో బ్లాక్ అయ్యి ఇట్ ఈస్ కాజింగ్ హార్ట్ అటాక్స్. సో మనకి బేసిక్ లిపిడ్ ప్రొఫైల్లో నీకు ఇప్పుడే తెలుస్తుంది 26 year oldకి నీకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి. ఛాన్స్ ఉంటుంది కదా వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ ఫిక్స్ చేసుకోవడానికి. నువ్వు బ్లడ్ టెస్ట్ చేసుకోవట్లేదు, బయటికి లీన్ గానే ఉన్నావు బికాస్ ఆఫ్ యువర్ జెనెటిక్స్, కానీ లోపల నీకు ఫ్యాట్ చాలా పెరిగిపోతుంది బ్లడ్ లో. అది నీకు తెలియాలంటే లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఓన్లీ డయాబెటిక్స్ చేయించుకోవాల్సిన టెస్ట్ కాదు. డెఫినెట్గా మీకు రోజు కార్బ్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉందంటే డెఫినెట్గా మీ HbA1c 6 దాటిపోయి ఉంటుంది. 5.4 కంటే తక్కువ ఉంటే గుడ్ లెవెల్స్, అంటే మీ బాగుంటుంది, మీ మీల్స్ అది బాగుంది అని. బట్ ఇది కూడా 6 దాటిపోతుంది. సో ప్రీ డయాబెటిక్ రేంజ్లోకి వచ్చేస్తుంది. ఇది ఎలా తెలుస్తుంది మనకి? ఈ టెస్ట్ చేసుకుంటేనే. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, HbA1c. ఓకే. సో we've added CBC, complete blood count, lipid profile, HbA1c and sugar levels. దానికి along with that మనకి వైటమిన్ D and B12. ఇవి బేసిక్. ఆల్రెడీ ఒక ఉమెన్కి PCOD ఉంది. సో డెఫినెట్లీ మనకు ఒక స్కాన్ కావాలి
టు సీ అంటే మనకి ఓవరీస్ ఎన్లార్జ్మెంట్ ఎంత ఉంది, యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉందో తెలియడానికి ఒక బేసిక్ అల్ట్రాసౌండ్. ఫ్యాటీ లివర్ వెరీ వెరీ కామన్. అవును. ఈ ఎక్సెస్ ఫ్యాట్ అంతా లివర్ మీద డిపాజిట్ అవుతుంది. సో ఐదర్ ఉమెన్ ఆర్ మెన్లో మనకి యూఎస్జీ అబ్డామిన్ అండ్ పెల్విస్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ ఉందో లేదో కూడా తెలుస్తుంది. ఓకే. సో దట్ వే యూఎస్జీ ఈజ్ ఆల్సో బెనిఫిషియల్. సో ఇవి బేసిక్ బ్లడ్ వర్క్ దట్ దే విల్ నీడ్. ఓకే. ఓకే. మీరు ట్రైగ్లిసరైడ్స్ గురించి చెప్పారు కదా ఇందాకలా. నేను ఐ టోల్డ్ యూ ఐ లాస్ట్ వెయిట్. నేను అప్పుడు బ్లడ్ ప్రొఫైల్ అది తీయించుకున్నప్పుడు ట్రైగ్లిసరైడ్స్ వర్ 277. ఓకే. మై సిస్టర్ ఐ టోల్డ్ యూ లైక్ ఎస్ అ హార్ట్ సర్జన్. సో 1 hour ఫోన్లోని నువ్వు ఈ లెవెల్ స్ట్రెస్ ఉన్నది, నువ్వు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఫుడ్ ఇచ్చేసుకోవాలి. అపారెంట్లీ ఐ థింక్ స్ట్రెస్ ఆల్సో ట్రిగర్స్ యువర్ ట్రైగ్లిసరైడ్స్. సో అక్కడి నుంచి లైక్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై లైఫ్ స్టైల్. స్ట్రెస్ వల్ల మన బాడీలోని ఉన్న ఇంప్లికేషన్స్ ఏంటి అన్నది, కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయని చెప్పారు. అండ్ కార్టిసాల్ లెవెల్స్ పెరగడం వల్ల అపారెంట్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ దట్స్ హ్యాపెనింగ్ టు యువర్ బాడీ. సో స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఇంప్లికేషన్స్ ఏముంటాయి ఫస్ట్ ఒకసారి మీరు చెప్పగలిగితే. ఓకే. సో స్ట్రెస్కి మనకి డైరెక్ట్గా పెరిగేది కార్టిసాల్ హార్మోన్. ఓకే. కార్టిసాల్ ఏంటంటే ప్రో ఇన్ఫ్లమేటరీ, బాడీలో ఎక్కడైనా కూడా ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఎక్సెస్ షుగర్ని అంతా డ్రా చేస్తుంది బ్లడ్లోకి. సో దానివల్ల షుగర్ స్పైక్స్ అవ్వడం. షుగర్ స్పైక్స్ ఇందాక మీకు చెప్పినట్టు ఇట్ ఈస్ డ్యామేజింగ్ ఎనీవే. సో ఆ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆల్సో కన్వర్టెడ్ ఇన్ టు ఫ్యాట్స్ అనమాట. ఓకే. సో అందుకని ఫ్యాటీ లివర్కి ఎక్సెస్ ఫ్యాట్స్ రీజన్ కాదు, సో ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఆల్సో. ఓకే. సో ఇన్ దట్ వే ఈ కార్టిసాల్ అనేది ఈ షుగర్ లెవెల్స్ని రైజ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఈ ట్రైగ్లిసరైడ్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్ట్రెస్ యాజ్ యూనో ఇన్ఫ్లమేషన్ బాడీలో ఫైట్ రెస్పాన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఆ ఫైట్ చేసే రెస్పాన్స్ బాడీలో ఎక్కడైనా కూడా ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ చేయడం వల్ల దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ యూ. సో అది మీ స్లీప్ని ట్రిగర్ చేస్తుంది. యువర్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ గో లో. సో యూఆర్ మోర్ ప్రోన్ టు గెట్ ఇన్ఫెక్షన్స్. చాలా ఫ్రీక్వెంట్గా సిక్ అవుతూ ఉంటారు. అండ్ ఈ హై కార్టిసాల్ ఉండే వాళ్ళు వాటర్ రిటెన్షన్ చాలా ఎక్కువ అయిపోతుంది బాడీలో. సో మీకు ఆ తెలియని వెయిట్ గెయిన్ కూడా అయిపోతూ ఉంటుంది. స్ట్రెస్ వల్ల డైరెక్ట్లీ లింక్ టు ఈ వెయిట్ గెయిన్. అండ్ చాలా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లైక్ సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో ఇలాంటివన్నీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్ట్రెస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎనీబడి ఇలా ఈ కండిషన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంట్లో ఏదైనా ఇష్యూ అయింది ఆర్ వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఇమీడియట్లీ ఫ్లేర్ అప్ అయిపోతుంది. బికాస్ కార్టిసాల్ ట్రిగర్స్ ఇన్ఫ్లమేషన్. సో వాళ్ళకి జాయింట్స్లో ఇన్ఫ్లేమ్ అయిపోయి పెయిన్స్ చాలా ఎక్కువ అయిపోతాయి, స్కిన్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయిపోయి సోరియాసిస్ ఫ్లేర్ అప్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. సో స్ట్రెస్ ఇన్ఫ్లమేషన్ని చాలా ఎక్కువ ట్రిగర్ చేస్తుంది. ఓకే. యూజువల్గా ఒక ప్రాబ్లం చాలా పెద్దదైపోయిన తర్వాత బాడీ మీద ఇది చూపిస్తుంది. స్ట్రెస్ కూడా అంతే. సో స్ట్రెస్ మనకి హై ఉందని చెప్పి యూజువలీ బికాస్ మనం చాలా ఆటో పైలట్ మోడ్లో ఉంటాం కదా రోజు, స్ట్రెస్ ఉన్నదని రియలైజ్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది మనకి. అది బాడీ మీద ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ అయిన తర్వాత మనం రియలైజ్ అవుతాం. దట్ టు వెన్ ఇట్ షోస్ అప్ ఇన్ యువర్ బ్లడ్ ప్రొఫైల్స్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సో ఇనీషియల్ స్టేజెస్లోనే మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా బెటర్గా చేసుకోవచ్చు. ఓకే. సో సింపుల్ ఏంటంటే డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ కూడా చాలా అడ్వాన్స్డ్ లెవెల్. అంటే మనం కూర్చొని మెడిటేట్ చేసే అంత పేషెన్స్ కూడా ఎవరికి ఉండట్లేదు. బికాస్ మనం కూర్చున్న దగ్గర నుంచి నాకు 4 o'clock అపాయింట్మెంట్, 4 o'clock అపాయింట్మెంట్, నెక్స్ట్ ఇంకోటి ఏం మీటింగ్, ఇవే వస్తూ ఉంటాయి. సో ఇనీషియల్ జస్ట్ కూర్చుని డీప్ బ్రీత్స్ తీసుకుంటే మన పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, విచ్ ఇస్ కామింగ్ సిస్టమ్ అనమాట. సింపాథెటిక్ అనేది మన బాడీలో అన్నిటినీ ఫాస్ట్గా ఇలా చేస్తుంది, పారాసింపాథెటిక్ స్లోస్ ఇట్ డౌన్. సో టేకింగ్ డీప్ బ్రీత్స్. సో ఏంటంటే ఇన్హలేషన్ కంటే ఎగ్జలేషన్ చాలా స్లోగా ఉండాలి. సో 1 2 3 4 5 6 7 8 అన్నట్టు కౌంట్ చేసుకుని 3 ఇన్హేల్ అండ్ 8 అయ్యేంత వరకు స్లోగా ఎక్సైల్ చేయడం. సో జస్ట్ 10 డీప్ బ్రీత్స్ కెన్ ఇన్స్టెంట్లీ కామ్ యూ డౌన్. దిస్ యూ కెన్ డూ ఇట్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే. అండ్ a cold water shower or like splashing your face with cold water, అది కూడా ఇనిషియల్లీ ఇట్ విల్ కామ్ యూ డౌన్ లైక్ ఇన్స్టెంట్లీ. సో దట్ యూ కెన్ డూ. ఆర్ జస్ట్ గోయింగ్ అవుట్ ఫర్ అ వాక్ ఇన్ ఫ్రెష్ ఎయిర్. మీకు ఒకవేళ ఆఫీస్ స్పేస్లో జస్ట్ బయటికి వెళ్ళి వాక్ చేయగలరు. అసలు ఫస్ట్ మీరు ఉన్న స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ నుంచి యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఫర్ అ వైల్. అప్పుడు మళ్ళీ మీరు కొంచెం ఆ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకోగలరు. సో మీ వర్క్ అవర్స్ని స్ప్లిట్ చేసుకోండి, మేకింగ్ షూర్ యూ ఆర్ గెటింగ్ అప్ అట్లీస్ట్ వన్స్ ఫర్ ఎవ్రీ 1 hour. ఇప్పుడు మన వాచెస్ అన్నీ 1 hourకి దే లెట్ యూ నో స్టాండప్ అనేది. సో అది చేసినప్పుడు మేక్ షూర్ యూఆర్ ఫాలోయింగ్ ఇట్.
సో లేచి ఒక 50 స్టెప్స్ 1 మినిట్ వాక్ చేసినా చాలు. జస్ట్ బాల్కనీలోకి వెళ్ళి వచ్చేయండి. సన్లైట్ చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ మోస్ట్ Yeah. ఇస్. సో లేచిన వెంటనే ఫోన్ కాదు, బాల్కనీలోకి వెళ్ళి సన్లైట్ చూడండి. ఇనీషియలీ మీ కార్టిసాల్ లెవెల్స్ డౌన్ అవుతాయి. లేచిన వెంటనే ఫోన్ చూస్తే అగైన్ ఆ కార్టిసాల్ చాలా పెరిగిపోతుంది. బికాస్ స్క్రోలింగ్ స్టార్ట్ చేస్తే పొద్దున్న. అవును. సో అందుకని మేక్ ష్యూర్ ఆ సన్లైట్ బాగా వచ్చినప్పుడు ఏంటంటే మన స్లీప్ హార్మోన్ మెలటోనిన్ లెవెల్స్ డౌన్ అవుతాయి. సో ఆ 10 minutes ఆఫ్ సన్లైట్ ఇన్ ద మార్నింగ్ వెన్ యూ గెట్ ఇట్, డే అంతా చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఓకే. దట్ విల్ హెల్ప్ డైరెక్ట్లీ విత్ లోవరింగ్ కార్టిసాల్. అండ్ ఇందాక చెప్పిన 2-3 స్మాల్ టిప్స్, వెరీ వెరీ ఎఫెక్టివ్ అండ్ ప్రాక్టికల్. వెరీ నైస్. మై మామ్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక బుక్ ఏదో కొనుక్కొని ఉన్నారనమాట. ఏంటి అంటే ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా సరే న్యాచురల్ హీలింగ్ అన్నట్టు ఏదో బుక్. ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా సరే అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటే ఏం చేయాలి, లేదా యూనో ఇఫ్ లేజీగా ఉన్నాం అంటే దేనివల్ల ఏం చేయాలి, సో ఇలా న్యాచురల్ హీలింగ్ మీద నమ్మేవాళ్ళు. సో ఇప్పుడు ది ఎంటైర్ కాన్వర్సేషన్ టుడే వాజ్ ఎవ్రీథింగ్ హ్యాడ్ లైక్ అ సింపుల్ సొల్యూషన్. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతిదీ సింప్లిఫై చేసి అంటే వెరీ డూయబుల్, అంటే మీరు చెప్పినవన్నీ డూయబుల్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ ఉంటుంది హెల్త్ మీద. సో రియలీ అప్రిషియేట్ యూ కమింగ్ ఓవర్ టుడే అండ్ షేరింగ్ ఆల్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ విత్ అస్. నేనైతే చాలా చేంజెస్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. హోప్ఫుల్లీ లైక్ ఐ స్టిక్ టు ఇట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. డెఫినెట్లీ. ఇప్పుడు మనం మాట్లాడిందే లైఫ్ స్టైల్. ఇది మొత్తం క్లబ్ చేస్తే ఇదే లైఫ్ స్టైల్ చేంజెస్. అది ఎంత ప్రాక్టికల్ అండ్ సింపుల్. రైట్. ఇంకోటి ఏం సజెస్ట్ చేస్తా అంటే, ఇట్లా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పింది మీరు ఇంక ఇది తింటే క్యాన్సరే అనే వాటిని చూసి భయపడకండి. మీరు సింపుల్గా ఇఫ్ యూ గెట్ బ్యాక్ టు యువర్ రూట్స్, మీ గ్రాండ్ మదర్ గ్రాండ్ పేరెంట్స్ ఏం చేశారు, మనం ఇంట్లో ఎలా తినేవాళ్ళం, అలా తింటే సింపుల్ ఫిక్స్ ఇది. సో ఆ స్కేర్ మాంగరింగ్ చేసే వాళ్ళకు కూడా చేయకండి దయచేసి. మీరు కూడా అంత భయపడకండి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంత భయంకరమైనవి ఏం కాదు, సింపుల్ అండ్ స్వీట్. ఒకవేళ అలాంటిది ఏం కావాలంటే యూ కెన్ ఆల్సో డిఎం మీ. ఆఫ్ కోర్స్ షీఈస్ వెరీ వెరీ రెస్పాన్సివ్. ఐ థింక్ ఎన్ని వచ్చినా సరే, ఐ థింక్ వన్ థింగ్ దట్ ఐ హర్డ్ ఫ్రమ్ హర్ ఇస్ దట్ ఎన్ని మెసేజెస్ వచ్చినా తను రెస్పాండ్ అవుతారంట. సో మీకు ఒకవేళ ఏదైనా సజెషన్స్ కావాలి హెల్త్ వైజ్ అంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు శ్వేత. డెఫినెట్లీ, బికాస్ ఐఎమ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. అంటే ఇలాంటి డౌట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని దే ఆర్ మేకింగ్ మీ లెర్న్. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినవి నేను ఎవరో ఏదో ప్రాబ్లం వస్తే నేను చదువుకుని నేర్చుకున్నవి. సో ఇలా వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పడం వల్ల ఐఎమ్ లెర్నింగ్ మోర్. సో కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ బి ఏబుల్ టు లెర్న్ మోర్. Perfect. Thank you very, very much for whatever you're doing. You're making all of our lives better. So thank you very much, Shweta. Thank you so much.